యన్మూలం ఆశ్వైతమాస్ అవతారమూలం కాంతోపయంత్రియమున కరుణైక సింధోః ఆసీతతస్తు కనిసస్తు మమాపి సత్తామూలం తదేక జగదత్ ఉదయైకమూలం. ఈ శ్లోకం అనేది స్వామి మనవాల మాముని ఆయన మూలా నక్షత్రంలో అవతారం చేశాడు. యన్మూలం ఆశ్వైతమాస్ అవతారమూలం. ఆశ్వైత మాసం, ఆ మాసంలో మూలా నక్షత్రంలో అవతారం చేసే స్వామి. కాంతోపయంతి యమున కరుణైక సింధోః. కాంతోపయంతి, కాంతోపయంత అంటే సౌమ్యజామాతృ అని చెప్తారు, అడగియ మనవారన్ అని చెప్తారు. ఆ ప్రకారం ఆ పేరంతా ఆయనకు ఉండదు. కరుణైక సింధోః, కారుణ్యం. కారుణ్యం అనేది ఒక సముద్రం, ఒక సాగరం. ఆ కారుణ్యం సాగరం పూర్తిగా ఆయన దగ్గర ఉండదు. కొన్న ఆసీతతస్తు కనిజస్తు మమాపి సత్తామూలం. దేనికి మూలం తెలుసా? నేను ఈరోజు ఇట్లా ఉండాలంటే నేను కాదు, అందరే ఈ ప్రకారం ఉండాలంటే ఆ మూలం మనబాలమాముని. అట్లాంటి మనబాలమాముని మూలా నక్షత్రంలో అవతారం చేశాడు. అన్నిటికీ మూలం, సంప్రదాయానికి మూలం, శాస్త్రానికి మూలం, మనకి మూలం, అన్ని దానికి మూలం. అట్లాంటి మూలా నక్షత్రంలో అవతారం చేసిన దానివల్లదా స్వామి నంబెరుమాల్ ఆయన్నే ఆచార్యుడిగా తీసుకున్నాడు. ఆచార్యుడిగా తీసుకొని అది ఎట్లా తీసుకున్నాడు? రంగనాయకం అని ఒక చిన్న పేరుతో చిన్న కుర్రోడుగా వచ్చి అర్చకుడు కుమారుడుగా వచ్చి 1 సంవత్సరం రోజు భగవదీశి కాలక్షేపం అనే తిరువాయుమడి కాలక్షేపం వినిన తర్వాత దానికి సంభావన సమర్పించాలి కదా. ఆ సమర్పించేదాని కోసం నంబెరుమాలే చిన్న కుర్రోడుగా వచ్చి శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యఛామాతరమణి అని ఆశ్చర్యమైన ఆ శ్లోకాన్ని అనుగ్రహించాడు, ఆచార్యుడుగా తీసుకున్నాడు. అట్లాంటి ఆచార్యుడు మనవారమని మన ఉజ్జీవనం కోసం అనుగ్రహించిన ఆశ్చర్యమైన ఆ గ్రంథం అనేది ఉపదేశరత్నమాల. ఆ ఉపదేశరత్నమాల అనుభవిస్తున్నాము. 61వ పాసురం. ஞானமனுஷ்டானமிவை நன்னாகவே உடையனான உருவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார்கமల తిరుమామగల్ కోనన్ తానే వైకుంఠం తరుం అని చెప్పారు. దీంట్లో మన ఉదయం రోజు దీనికి ఉండే ఒక వైభవం చూసాము. దాని తర్వాత పద అర్థాలు, పదాలు ఒక్కొక్క పదానికి ఏం అర్థం చూసుకుంటా వస్తున్నాము. అయితే పూర్తి కాలేదు. దాంట్లో ఏం చూసాము లాస్ట్గా అంటే నన్నాగవే ఉడయనాన ఉరువై అడైందక్కాల్ అంతవరకు చూసాడు. జ్ఞానమనుష్ఠానమిదై నన్రాగవే ఉడయనాన ఉరువై అడైందక్కాల్ అంటే జ్ఞానం కానీ అనుష్ఠానం కానీ ఎలా ఉండాలని చెప్పి మనం చూసాను. మళ్ళీ వ్యాఖ్యానంలో చూస్తాం ఎట్లా ఉండాలి. ఒక ఆచార్యుడికి పూర్తిగా ఉండాలి ఆ జ్ఞానం అన్నట్టు. అది బాగా ఉండే గురువు ఉంటే ఆచార్యుడు. అట్లాంటి ఆచార్యుడిని మనం దగ్గరికి పోయి మనం పట్టుకున్నామంటే అటైతే ఉండాలా అడైందక్కాలని చెప్పాడు. అటైతే ఉంటద్దా అని ఒక సదయంతో అడిగితేమంటే దుర్లభం అని అర్థం. ఆ ప్రకారం పెట్టాడు స్వామి మనవాల మాముని ఆ శబ్దాన్ని. అడైందక్కా అంటే వస్తారా, వాళ్ళు రావచ్చా, వాళ్ళు వచ్చురా అంటే రాకుండేటోళ్ళు వస్తారా అని చెప్పి ఒక సందేహం అడుగుతాం కదా. ఆ ప్రకారం ఈ ప్రకారం ఏ ప్రకారం జ్ఞానమేమి అనుష్ఠానమేమి ఇదన్నీ పూర్తిగా ఉండే ఒక గురువు ఉంటారా? అడైందక్కాల్ అంటాడు. గురువు నేను మనం ఆశ్రయించిన అవద్దా అంటే అట్లా ఆశ్రయించామంటే మానిలతని ఈ లోకాన్ని చెప్తున్నారు. మానిలం అనే ఒక శబ్దానికి ఇప్పుడు మన భారతదేశంలో ఆంధ్రదేశం, తమిళనాడు దేశం, కర్ణాటక దేశం, కేరళ దేశం ఈ శబ్దానికి మానిలం చెప్తారు సామాన్యంగా. అయితే ఇక్కడ మానిలం అనే శబ్దానికి ఏమర్థం అంటే ఇక్కడ మానిలం అనే శబ్దానికి ఈ పృథివీ పూర్తిగా
ఈ లోకం పూర్తిగా ఈ మకా పృథివీలో ఉండారే, పెద్ద లోకం, ఈ పెద్ద భూలోకంలో ఉండారే, భూలోకంలో మీరు పెరుగుతున్నారు కదా, వాళ్ళని చెప్తున్నారు మానిలత్తి అంటే. అట్లాంటి మానిల అంటే భగవత్ సంబంధం తీసుకునేది చాలా దుర్లభం. అందువల్ల ఈ లోకంలో ఉండేటోళ్ళు అందరూ అందరిని తెలుస్తున్నారు. లోకంలో ఉండేటోళ్ళు అందరూ అంటే ఎవరు స్వామి? ప్రతి ఒక్కరు స్వామి. మన భారతదేశంలో ఉంటారు, ఆ పక్క ఈ పక్కంతా ఉంటారు కదా, పరమట పక్కంతా చాలా దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశంలో ఉండదు. అందుకే చెప్తాను, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎన్నెన్ని దేశాలు ఉండదో ఆ దేశాలు, అది ఒకటే కాదు, అండకటాకం 14, ఇది ఒక లోకం, 14 లోకంలో, ఆ 14 లోకంలో ఎన్ని లోకాలు ఉండదో అక్కడ ఉన్నట్టు అందరికీ అందా మానిలత్తి. మానిలెత్తి నుంచి శబ్దానికి అయితే ఎవరెవరు ఉండారో అందరూ. ఎవరెవరు ఉంటే మనిషి ఒకటే కాదు, పశువులు మనుష్య పక్షివా అని చెప్పి, పశువు ఏమి, మనుషులు ఏమి, అదే ప్రకారం జంతువులు ఏమి, పక్షులు ఏమి, ఏదైనా ఉంటే కూడా అది కూడా తెలుస్తుంది. అదన్నిటి మానిలత్తి. తర్వాత ఏంటి? తేనార్ కమల తిరుమామగల్ కోయినని. తేనార్ కమల, తేనె, తేనె అంటే తేను, తేనె. ఆ తేనె ఉంటది కదా, ఆ తేను పూర్తిగా ఆ పుష్పంలో ఉంటుంది, తామర పుష్పంలో. ఆ తామర పుష్పంలో తేనె ఉండే, అట్లాంటి ఆ తేనె, ఆ తామర పుష్పంలో ఎవరు ఉంటారు? తిరుమామగల్ కుడనన్, విరాట్ ఉంటది కదా, ఆ విరాట్టికి భర్త తిరుమామగల్ కుడనన్. ఆ తామర పుష్పంలో ఉండే పిరాట్టికి భర్తగా ఉండే శ్రీమన్నారాయణుడు నాయకుడు. ఎట్లా నేను ప్రేమైన నాయకుడు, చాలా ప్రేమ. అట్లాంటి ప్రేమైన నాయకుడు అటైతే ఏమి శ్రీవైకుంఠనాథుడు. అట్లాంటి శ్రీవైకుంఠనాథుడు ఏం చేస్తాడు? తానే వైకుంఠం తరుణ్, అతనే మనకి మోక్షం ఇస్తాడు, అతనే మనకి మోక్షం ఇస్తాడు. తానే వైకుంఠం తరుణ్, ఈ శబ్దం చాలా ఉదయం కూడా మనం చూసాం. తానే, తానే అంటే ఏం స్వామి అర్థం? అతనే, అతనే. ప్రతి ఒక్క శబ్దాలకి ఎంత ప్రాణం ఉండదు తెలుసా? మనమేమో అది ప్రింట్ చేసిన స్వామి, ప్రింట్ చేసిన శబ్దమే కదా, అది పెద్ద, ఆ శబ్దానికి ఎంత ప్రాణం ఉండదు. అందులో ఈ శబ్దం, ఈ శబ్దం, ఈ శబ్దం అని పెడతాడు ఆ మనవాళ్ళం అంటే. ప్రతి ఆ శబ్దానికన్నా ఈ శబ్దం ఇంకొంచెం బాగుంటుంది ఏమంటే ఏది కాదు. ఆయన ఏం శబ్దాలు పెట్టా అది చాలా గొప్పైన శబ్దం. తానే అని చెప్పారు కదా, తానే అంటే అనే శబ్దానికి 2, 3 అర్థాలు చెప్తున్నాడు. తానే ఒక శబ్దం, తానే అంటే అతనే. ఇది ఇంట్లో కొంచెం మీరు ఏది తప్పుగా తీసుకోబాకండి. ద్రావిడ భాష కాలక్షేపం అనేది ఒక సపరేట్, మన తెలుగు కాలక్షేపం అనేది ఒక సపరేట్. ఏమంటే ఈ గ్రంథాలని ద్రావిడ భాషలో ఉండాలి. ఆ గ్రంథానికి ద్రావిడ భాష ఉన్నప్పుడు ఈ గ్రంథంలో చెప్పిన శబ్దమే ద్రావిడ భాషలో ఉంటుంది, అర్థమవుతుందంటే అది అర్థం కాదు. అయితే ఈ తానే శబ్దానికి అటైతే తానే తానే సరి కరెక్ట్గా వస్తుంది అని చెప్పి కొద్దిగా అర్థం చేసుకోవచ్చు అవ్వచ్చు మన తెలుగు భాష ఉండేటోళ్ళు కన్నా. అయితే అది కూడా మనకు కొంచెం శ్రమంగానే ఉంటుంది. ఎందువల్ల శ్రమం అంటే భాష శ్రమం. ఇప్పుడు అది శ్రమం కోసం నేను చెప్పాల. ఎందుకు చెప్తానంటే తానే ఒక శబ్దాన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలా. అయితే ఇది ఎట్లా తెలుసు, ఎట్లా పెట్టుకోవాలంటే స్వామి పుస్తకాలు పెట్టుకోవాలా, లేదా వ్యాఖ్యానం పుస్తకం పెట్టుకోవాలా? అది పెట్టుకుంటే మనకి ఈ శబ్దాలు గుర్తు వస్తుంది. ఈ శబ్దం ఇక్కడ స్వామి ఇక్కడ చెప్పారు, ఓ చాలా బాగుండేది తానే శబ్దం అని చెప్పారు. అప్పుడు తానే అంటే 2, 3 అర్థాలు ఏంటంటే తిరుమామగల్ కోణం తానే వైగుంధం తరుణ్ అని. తిరుమామగల్ కోణం తానే వైగుంధం తరుణ్ అటైతేనే శ్రీమన్నారాయణ మనకు మోక్షం ఇచ్చేస్తాడు అంటున్నా. తానే అటంటే ఎవరిని పట్టుకోవాల్సిన పని లేదు. నాకు ఏదో ఒక వస్తువు కావాలా స్వామి, నాకు దొరకు, ఆయన ద్వారా తీసుకుంటాను, ఆయన తీసుకొస్తాడు, మీరు తీసుకోరా అంటే నాకు చేత కాదండి, ఆయన తీసుకొచ్చి ఇస్తాడు అని చెప్పి అనుకుంటాడా? అప్పుడు ఆ వస్తువు కావాలంటే నాకు ఇంకోటి హెల్ప్ కావాలి కదా. అదే ప్రకారం శ్రీమన్నారాయణ మోక్షం ఇవ్వాలా, ఆయన ఇవ్వడు. ఎవరికైనా పక్కనే ఎవరైనా ఉంటారా? ఆ పక్కన ఇతన్ని పెట్టుకొని ఇస్తాడంటే కానీ అతనే ఇస్తాడు అని అర్థం. మొదలర్థం అతనే, వేరే ఎవ్వరు లేదు, అతనే ఇస్తాడు. ఇది మొదటి అర్థం తానే శబ్దానికి. అప్పుడు అది ఒకటి, ఇది మొదటి అర్థం. రెండోది తానే వైకుంఠం తరుణ్. తానే వైకుంఠం ఎట్లాంటి తానే? ఆ తానే శబ్దానికి ఆయన ఏంటంటే లక్ష్మీపతి అయిన శివన్నారాయణుడు వైకుంఠం ఇస్తున్నాడు.
లక్ష్మి అర్జున తిరుమామగల్ కుడునన్ అనే శబ్దం ఉంటుంది కదా, తిరుమామగల్ పిరాటి. అప్పుడు లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు. బ్రహ్మచారి నారాయణుడు కాదు. బ్రహ్మచారి నారాయణ అంటే పెళ్లి కాలేదని అర్థం. విరాటితో కలిసి ఉండే మిథునమే ఉద్దేశం అని ఉండే అట్లాంటి శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ మనకి ఏం చేస్తాడు? మోక్షం ఇస్తాడు అని చెప్పి. ఇది బ్రహ్మచారి నారాయణ కాదు అని చెప్పి ఇది రెండోది. మొదట తానే అనే శబ్దానికి అతనే ఇస్తాడు, ఎవరిని పట్టుకునేది లేదా అతనే ఇస్తాడు. రెండోది శ్రీమన్నారాయణుగా లక్ష్మీనాథుడుగా మనకి ఇస్తాడు. ఏమంటే బ్రహ్మచారిగా కాదు, లక్ష్మీనాథుడుగా ఇస్తాడు. ఇది రెండోది. తర్వాత మూడోది అంటే తానే వైకుంఠం ఉంటే అతను ఇవ్వని చెప్పాలి. ఇవ్వని చెప్తాడా? చెప్పడు, ఇస్తాడు. ఎట్లా స్వామి? 8 మంది యువకులు ఉన్నాడా అంటే అయితే ఇక్కడ ఇస్తాడు, ఇచ్చే తీర్తాడు. ఎందువల్ల స్వామి? ఆచారుడు సంబంధం ఉంటే ఇచ్చే తీరుతాడు. అతను ఇచ్చే కావాలా? వేరేం లేదా? ఇచ్చే కావాలంటే అతను అలా ప్రతిజ్ఞ చేస్తున్నాడు, ఆచార్య సంబంధుడు నేను ఇచ్చేస్తాను. ఆయన సత్యసంతుడు, అందులో ఇచ్చేస్తాడు. ఇది మూడోది. తానే వైగుందంతా ఉంటే ఇచ్చే తీరుతాడు. ఇవ్వని చెప్పడం, ఇస్తాడు. అది దాని తర్వాత తానే వైగుంధం ఉంటే ఆచార్య తిరుడి పట్టుకున్న తర్వాత ఇచ్చేస్తాడు. అదే ఇప్పుడు మూడోది చెప్పేది స్వామి అంటే ఇతనే ఆచారుడుగా ఉంటే ఇస్తాడు. ఇది నాలుగోది. ఇతనే ఆచారుడుగా ఉంటే ఇస్తాడు. శ్రీమన్నారాయణ ఆచార్యుడు. అవును, అది ఉదయం మనం చూసాము. ఎట్లా చూసాము? శరీరాత్మ భావం అది ఒకటి. ఇంకోటి ఏంది? మనకి ఆత్మ లోపల ఉంటప్పుడు ఎట్లా ఉంటాడు ఆయన? ఆయన ఒక్కొక్క ఆత్మ లోపల ఉంటాడు కదా, అంతర్యామిగా ఉంటాడు కదా. అంతర్యామిగా ఉంటుంది దానివల్ల అతని ఇస్తాడని చెప్పచ్చు, వల్ల చెప్పాము. దాని తర్వాత కాదు స్వామి, అంతర్యామి కాదు, అతనే. గురువు అనే శబ్దానికి శ్రీమన్నారాయణే అర్థమవుతుంది, మనం చూసాం కదా. ఇది రెండోది. మూడోది పిరమ గురువాగి వంది అని చెప్పి పీతకవాడై పిరానార్ పిరమ గురువాగి వందిన ఆ శబ్దంలో అతన్నే గురుగా వచ్చి అవతారం చేస్తాడు అని చెప్పి 3 చూసాము. అదే ప్రకారం ఇక్కడ ఏంటంటే ఆచార్యుడు ఇతనే. మరి ఇప్పుడు 4 అర్థం చూస్తున్నాం. మొదటి అర్థం తానే అనే శబ్దం, ఇదంతా పదపదార్థం. వ్యాఖ్యానం ఇంత బాగా విపులంగా చెప్తాడు. మొదటి అర్థం తానే అనే శబ్దానికి అతనే ఇస్తాడు, ఇంకోరు హెల్ప్ కావాల్సిన పని లేదు. ఒకటి. రెండోది అతను ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? శ్రీమన్నారాయణుగా ఇస్తాడు, బ్రహ్మచారిగా ఇవ్వాలి. అప్పుడు లక్ష్మీపతి అని చెప్పి ఇస్తాడు. మూడోది ఏంటంటే సరే స్వామి అతను ఇస్తాడు, ఒప్పుకుంటాను. అయితే ఎట్లా ఇస్తాడు? ఇవ్వడం చెప్పడం చూడండి. ఇవ్వడా? ఇచ్చేదికి అతను ప్రయత్నం చేస్తాడు, చెయ్యనే చేయడు. ఎందువల్ల? ఇచ్చే తీరుతాడు. ఎందువల్ల? ఆచార సంబంధం వల్ల. నాలుగోది ఏంటంటే అసలు అటైతే ఆచారుడుగా ఇస్తాడంటే ఇతనే ఆచారుడు, వేరే ఎవరు లేదు అని చెప్పిన. అప్పుడు 4 విధమైన అర్థం చూసాము తానే అనే శబ్దానికి. తానే వైకుంఠం తరం అని చెప్పిన. ఇప్పుడు ఒక స్వామి ఏం చెప్పంటే తానే అంటే అట్లనే ఒక తా ఉండదు. అద్దా తానేనంటే తానేనో ఒక ఊరు ఉండదు. ఎక్కడ ఉండదు, ఉంటుంది, బాంబేలో ఉండదు. ఎందుకు చెప్తాంట? ఆ ప్రకారం దాన్ని చెప్పలేదు. ఇక్కడ తానే అనే శబ్దం, ఇది అరవ భాష తానే అనే శబ్దం, అది అని చెప్పి చెప్తాను. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఇప్పుడు 61వ భక్తిని కేవల సదాచార్య సంబంధ మాత్రத்தாலே ஸ்ரீயப்பதியான சர்வேஸ்வரன் தானே శ్రీవైకుంఠத்தை தந்தருள் என்கிறான் ஞானம் అనుష్ఠానం ఇత్యాదిகள் ఇదివరకు చూసేస్తాను. అట్లంటే సదాచార్య సంబంధం. సదాచార్య అంటే మనకు ఆచార్యుడు. మనకు ఆచార్యుడు ఎవరు? మనకి సమాధానం చేస్తాడు కదా, ఆయనకి పోయి సదాచార్యం పేరు. ఆ సదాచార్యం సంబంధం లేదంటే వైకుంఠం ఇవ్వడు అని చెప్పి ఎప్పుడు చూసాము? దీనికి ముందు భాషణం தன்குருவின் தாளினைகள் தன்மேல் అన్బొండిల్లాదార్ అన్బదన్బాల్ செய்தாలం అంబు ఎకోన్ అని చెప్పి ఆ భాషలో ఏం మనం చూసాము? చాలా చూసేసాం. ఏం చూసాము? అతను మోక్షం ఇవ్వడు. ఎందువల్ల ఇవ్వడు? ఆ ఆచార్య సంబంధం లేదంటే మోక్షం ఇవ్వడు అని చెప్తాడు అని చెప్పారు. సరి ఇప్పుడు చెప్పేదంటే సంబంధం ఉంటే తప్పకుండా నాకు మోక్షం ఇస్తాడు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే సంబంధం ఉండాలంటే తప్పకుండా మోక్షం. ఎందుకంటే ఆ సంబంధమే హేతువు. ఆ సంబంధమే హేతువు.
ఆ హేతు ఉంటే దీనికి కారణం ఏమి, సంబంధం, ఆచార్య సంబంధం ఉండాలి స్వామి, ఇచ్చేస్తాడు. అప్పుడు కేవల సదాచార్య సంబంధం అంటాడు కదా. కేవలం అంటే ఏంది, అది ఒకటే. ఆచార్య సంబంధం ఉంటే తప్పకుండా మనకి పూర్ణంగా మనకి ఇచ్చేస్తాడు. సరి స్వామి, అతను ఆచార్య సంబంధం ఉంటే చాలా ఆత్మగుణాలు అక్కర్లేదా? సమధమాదిగల్ని ఆత్మగుణాలు అంటే ఆత్మగుణం అంటే ఏందని చెప్తాను, సింపుల్ గా చెప్తాను. సమధమాదిగలు అంటారు దానికి. అట్లయితే మన ఇంద్రియాలని జయించాల, మనసుని జయించాలి, ఇది ఆత్మగుణం ప్రధానంగా. ఇంద్రియాలు జయించాలంటే మన కళ్ళు, చెవు, నోరు అంతా ఒక అనుకువగా ఉండాలి. అనుకువగా ఉండాలంటే ఏం స్వామి, కళ్ళు ఎన్ని చూడాలి, శ్రీమన్నారాయణ చూడాలా, ఆళ్వారిని చూడాలా, ఆచార్యని చూడాలా, మిగతాన్ని చూడకూడదు. అదే మనసు ఏంది, వాళ్ళని తెలుసుకున్నారు. దీనిగా ఆత్మగుణాలని. ఈ ఆత్మగుణాలు ఉంటే ఆచార్య సంబంధం దొరుకుతుందా? ఆచార్య సంబంధం ఉంటే ఆత్మగుణం దొరుకుతుందా? ఇప్పుడు ఎందుకోసం అంటే ఆచార్య సంబంధం ఉంటే నీకు మోక్షం ఇస్తానని మీరు చెప్పేశారు. అప్పుడు ఆచార్య సంబంధం కావాలా? అప్పుడు నాకు ఆత్మగుణం లేదంటే కూడా ఆచార్య సంబంధం దొరుకుతుందా? ఇప్పుడు ఎందుకోసం ఈ మాట చెప్తున్నంటే, ఎవరో వాక్యలు పోతా ఉంటారు, అతనికి శ్రీ వైష్ణవం సంబంధమే లేదు, ఏదో పోతా ఉంటాడు, ఏమీ తెలవదు, ఏది తెలవదు. స్వామి ఇతనికి ఆచార్య సంబంధం కావాలా, తీసుకుపోయి చేస్తుంటే చేయం కాదు. ఏం స్వామి చేయం కాదా అంటే ఆత్మగుణం ఉండాలని. అప్పుడు ఆత్మగుణం ఉంటే ఆచార్య సంబంధం వస్తుందా? లేదు ఆచార్య సంబంధం ఉండే దానివల్ల ఆత్మగుణాలు వస్తుందంటే రెండు కావాలి. ఎట్లా స్వామి రెండు కావాలంటారు మీరు? అట్లయితే ఎట్లంటే ఆత్మగుణాలు ఒక్కరవంతన్నా ఉండాలి. ఇది బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, ఎక్కడో ఉన్నాను పోయి చేరిపోతాను, చేరిపోవచ్చు, అది భగవద్ అనుగ్రహంలో పోవచ్చు. అయితే కొద్దిగా నాకు దీనిలో రుచి ఉండాలి. రుచియే లేదు, నేను భగవంతుడు తెలుసుకోవాలి, చేసుకోవాలంటే ఒక యాత్రే పోతున్నాము, శ్రీరంగ యాత్ర పోతున్నాము, లేదు భద్రాచలం యాత్ర పోతున్నాము, లేదు ఇక్కడ ఆళ్వారి యాత్ర పోతున్నాం అంటే ఒక 10 మందిని కలిశారంటే ఒక ఆమె ఏం చేసింది, యాత్రకు వచ్చేది కూడా అంత స్త్రీలే ఎక్కువగా ఉంటారు. ఒక ఆమె ఏం చేసింది, ఆమెకి దీంట్లో ఏమి శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ అది అని లేదు. అయితే వీళ్ళంతా తెలుసు, వీళ్ళతో కొంచెం అట్నే స్నేహితుల లాగా ఉంటుంది. వాళ్ళు పోతున్నారు, నేను పోతున్నాను అన్న. వాళ్ళు అడిగారు, ఏమన్నా పోతున్నావా, నీకైనా పోయినది, నీకైనా సంప్రదాయం తెలుసు? నాకేం తెలియదండి, ఏం తెలియదు, నేను పోవాలని. వాళ్ళు ఏమో పోతున్నారు, వాళ్ళు తప్పోతానంటున్నాను. ఇప్పుడు ఆ శ్రద్ధన ఉండాలి, అదిదా ఉండాల. అది ఒక్కరితో ఉంది అనుకోండి, దాని తర్వాత ఆచార్య సంబంధం వల్ల ఆత్మగుణాలు బాగా పెరుగుతుంది. వాళ్ళతో కలవాలనే ఒక సంబంధం నాకు కావాల. ఇదా ఏంటి, సాధు సమాగం అంటారు, సత్సంప్రదాయం అంటారు. ఆ సాధు సమాగం భక్తులతో కలవాలి. భక్తులతో కలవాలి. నాకు ఏమీ తెలవదండి, కలిస్తే చాలంటే కలిస్తే అక్కడ కొద్దిగా ఆచార్య కటాక్షం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఏమవుద్ది, ఆత్మగుణాలు వస్తుంది. అప్పుడంటే ఆత్మగుణాల వల్ల ఆచార్య సంబంధం పెట్టుకోవచ్చు. అయితే ఆచార్య సంబంధం వల్ల ఆత్మగుణం వస్తుంది పెట్టుకోవచ్చు, రెండు పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవాలంటే ఆత్మలో ఒక్కరవంతం ఉంది. ఒక్కరవంతం ఏంది, వాళ్ళ పోవాలనుకున్నాను అంతే. పెద్దగా నాకేమో శ్రీవేషం అంటే తెలుసు, శ్రీశైల దేవతని తెలుసు, నమ్మాళ్ళవారు అంటే తెలుసు, తిరుమంగళవారు అంటే తెలుసు, రామానుజుడు అంటే తెలుసు, అదంతా తర్వాత ఆ శ్రీవైష్ణవంతులు పోవాలనే అభిప్రాయం దొరికింది కదా, అది ఒకటే స్వామి. అది ఆత్మ గుణమా స్వామి అంటే మంచోళ్ళతో కలవాలనే అభిప్రాయం వచ్చిందే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఆళ్వారు తిరునారు పోతున్నారు, శ్రీరంగం పోతున్నారు. వాళ్ళు అదే లేదండి, పెద్ద సమ్మర్ వెకేషన్ కి ఎక్కడెక్కడో పోతున్నారు, ఊరికి ఏదేదో పోతున్నారు, అక్కడ పోతున్నారు. వాళ్ళతో పోవాలని చెప్పి అనుకోలేదే. అర్థమైందా? ఆ రుచి ఉంటే కూడా చాలు. ఆ రుచి ఉంటే దాని తర్వాత ఆచార్య దగ్గర వస్తాడు. వచ్చిన తర్వాత ఆచార్యుడు అనుష్ఠానం చూస్తాడు, ఆచార్యుడు ఎట్లంతా చేస్తున్నా చూస్తాడు. దాని ద్వారా ఏమైపోతుందంటే ఇతనికి ఆటోమేటిక్ ఆత్మగుణాలు పెరుగుతుంది. కొత్తగా వస్తుంది అంటే ఏం చెప్పాల, ఆత్మగుణాలు పూర్తిగా కొద్దిగా ఆయన చూసి ఈయనకి ఆత్మగుణాలు పూర్తిగా పెరుగుతుంది. అప్పుడు ఆచార్య సంబంధం ఉంటే ఏంది, మిగతా అంతా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
అటు ఏం లేదు. మనం భాగవతాలతో పోతేనే చాలు. పోతేనే వాళ్ళ అలవాటున మనకు వచ్చేసద్ది. భాగవతులుగా ఉండాలి, వచ్చేసింది. అప్పుడు జ్ఞానం అనుష్ఠానం రెండు ఆచారం ఉండాలని చెప్పారు. అప్పుడు జ్ఞానం అనుష్ఠానం దేంట్లో స్వామి? జ్ఞానం అనుష్ఠానం రెండు దేంట్లో ఉండాలా? దేంట్లో ఉండాలి? జ్ఞానం అంటే దేంట్లో జ్ఞానం, అనుష్ఠానం అంటే దేంట్లో జ్ఞానం. ఏది జ్ఞానం అంటే ఉపాయంగా ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తాను. ஞானம் అనుష్ఠానం இத்தாதியால் ஞானமாவது உபாய அத்தியவசாய ரூபமாயும் உபேயத்வாரா விஷயமாயும் உண்டான அறிவு. அனுஷ்டானமாவது ததனுகுணமாக அலர்மேல் மங்கை வரைமார்பா உன் அடிக்கீழமந்து புகுந்தேனே என்றும் வடிவிலா அடிமை செய்ய வேண்டும் என்றும் நாயேன் வந்தடைந்தேன் நல்கி என்னை ஆட்கொண்டருளை என்றும் சொல்லப்படுகிற உபாய உபேய అనుష్ఠానం ఎంగై ఇదిలే వాక్యద్వయத்தில் ప్రతిపాదిక్கிறது. ఇంతవరకు చూస్తాం. దీంట్లో జ్ఞానం అనుష్ఠానం చెప్పారు కదా. జ్ఞానం అంటే దేని వల్ల, ఏ జ్ఞానం? అనుష్ఠానం అంటే ఏం జ్ఞానం? ఉపాయంగా భగవంతుని మనం పట్టుకుంటాము. పట్టుకున్న తర్వాత తప్పకుండా భగవంతుడు నాకు ఇస్తాడు. ఏమిస్తాడు? మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పి నమ్మకం పెట్టుకోవాలి. దానిదా ఉపాయంలో అధ్యవసాయం. స్వామి ఎవరి దగ్గర పోయాము, ఏదో 10,000 కావాలా, 10,000 కావాలతోనే పోయిన తర్వాత నమ్మకం పెట్టుకుని కదా పోతాము. ఇస్తాడండి, తప్పడు ఇస్తాడండి, నేను అడిగితే ఇస్తాడు అని చెప్పి ఆ నమ్మకం పట్టుకుంటామా? ఆ నమ్మకం భగవంతుడి మీద రావాలా. అతను తిరువడి పట్టుకున్నాను కదా, తప్పకుండా ఇస్తాడు. అర్థం ఉపాయం. ఆ భగవంతుడి తిరువడి పెట్టుకుంటే తప్పకుండా నాకు ఇస్తాడని ఒక నమ్మకం, అధ్యవసాయం పేరు. ఆ నమ్మకం పూర్ణ, ఆ జ్ఞానం రావాలి. భగవంతుడు ఉపాయం అంటాడు, మనకు తప్పకుండా ఆ ఫలంలో తీసుకుపోయి చేరస్తాడు. ఉపాయం అంటే ఉపాయం అంటే ఏం తెలుసా? ఫలానికి దగ్గర తీసుకుపోయి చేర్చేదో ఉపాయం. ఉపాయం అంటే ఫలానికి దగ్గర. ఏది ఫలం? పురుషార్థం. ఇది శ్రీమన్నారాయణుడికి కైంకర్యం చేయాల. ఆ కైంకర్యానికి దగ్గర తీసుకుపోయి చేర్చేదో ఉపాయం. తప్పకుండా చేరస్తాడు అనే ఒక పూర్ణమైన నమ్మకం, అదిదా ఉపాయం. అట్లాంటి ఉపాయం నాకున్నదా? దాంట్లో ఏడు ఉండాలా? దాంట్లో అధ్యవసాయం పూర్తిగా ఉండాలి. ఉంటే దీనికి మనకి ఇదిదా ఏంటి? జ్ఞానం అంటే జ్ఞానం. అటైతే దీన్ని ఆచార్యులు ఒక గ్రంథం ఒక సూత్రం, సంబంధ ఉపాయ பலன்களில் உணர்த்தி துணிவு பதட்டமாகிற பிரஜா அவஸ்தைகளுக்கு தோழி தாயார் మగర్ என்று పెయర్. దీని ఆచార్య సూత్రం. ఈ సూత్రానికి పోతే ఒక్క కాలక్షణం జరిగిపోతుంది. అయితే కూడా ఏందని బయట చెప్పేస్తాం. అట్లయితే దీంట్లో ఉపాయమని భగవంతుడి తిరువడిదే ఉపాయం, దారి. మనం మోక్షానందం పొందాలంటే, కైంకరించాలంటే ఆయన తిరువడి పట్టుకోవాలి. దారి. ఆ దారి ఉంటుంది కదా, తప్పకుండా మనకి ఇది మనకి ఆ మోక్షానందానికి కైంకర్యానికి తీసుకుపోయి వదులుతుంది అని అధ్యవసాయం ఉండాల. అధ్యవసాయం ఉండదు. అధ్యవసాయం ఉంటే దాని మీద ఒక నమ్మకం. నమ్మకం ఉంటే ఒకరికి చాలదు, దాని మీద ఒక పట్టుదల ఉండాల. కావాలని 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 అని ఇది రెండు ఒకటి చేరనే జరగదు. రిజర్వేషన్ చేశాను. రిజర్వేషన్ చేసిన తర్వాత నాకు ఆ సీట్లు దొరకాలని, అటు సీట్లు దొరకాలని అని చెప్పి అనుకుంటా ఉంటామా? లేనండి. ఎవరన్నా కూర్చున్నారు కదా, లేవయ్యా చూడు నేను రిజర్వేషన్ చేస్తున్నాను అని చెప్తాం కదా. అయితే మనం అనుకునేది లేదా? అలాంటిది కాదు ఇది. ఇది భగవంతుడు తిరిగి ఉపాయాలను జ్ఞానం వచ్చేసింది. జ్ఞానం వచ్చిన తర్వాత అది దొరకాలి 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 దొరకాలని అని చెప్పి ఏమిటదా దాని మీద ఒక పట్టుదల ఉంటుంది. ఇది అప్పుడు ఉపాయం శ్రీమన్నారాయణుడు. ఆ ఉపాయం శ్రీమన్నారాయణ అది తప్పకుండా నాకు దొరకద్ది 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 అని దాని మీద ఒక ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఇట్లా అంటే దొరకాలి, పిల్లలు వస్తున్నారో లేదు, ఇంకా రాలేదు అని చెప్పి చూస్తాం కదా. ఆ ప్రకారం ఆ ప్రేమ ఉండాలా. సరే, దీన్ని పేరు తప్పాదనుకు తురిచ్చలాగా వెళ్ళిపోదని చెప్తారు. అట్లయితే నాకు తప్పకుండా శ్రీవేకులు దొరకద్ది అని ఉండాలంట. అని ఆ స్థితి, ఆ జ్ఞానం ఉండాలా. అదే టైంలో నాకు దొరకాలని చెప్పి ఆ అధ్యవసాయ ఆ ఇదిలో ఉండాలి. మరి ఎట్లా స్వామి రెండు వస్తుంది? నాకు తప్పకుండా దొరకద్ది అనే ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత నాకు దొరకాలనే అభిప్రాయం రాదు.
నాకు దొరకాలనే అభిప్రాయం వచ్చినప్పుడు నాకు తప్పకుండా దొరకద్ది అనే అభిప్రాయం రాదు. రెండు ఉంటుందండి, రెండు ఉండాలి, రెండు ఉండాలి, తప్పకుండా ఉండాలి. మన లైఫ్ అనేది చూస్తూ ఉంటాము. కొన్ని తావులో ఇది దొరకద్దండి అని నమ్మకంలో ఉంటుంది. మళ్ళీ ఏంటి, దొరకదా అనుకుంటాం కదా. ఏం లేదు, సామాన్య లౌకిక విషయంలో మనకి చెప్తాం. ఎందుకు అవసరం అమానుషులు అంటే దొరకాలని అనుకోవాలంటే అప్పుడు దాని మీద మనకు శ్రద్ధ లేదని అర్థం. నేను రిజర్వేషన్ చేసేసానండి, ఉపాయంగా భగవంతు తిరుపతి పట్టేశానండి, అది వచ్చినప్పుడు రాని, ఎప్పుడు వస్తుందో రాని, ఎప్పుడు అని అట్లా అనుకోకూడదు. అటైతే ఇది మొదట జ్ఞానం. అప్పుడు ఉపాయంలో ఏం కదా, దొరకాలని ఉండాలి. అదే ప్రకారం తప్పకుండా నాకు దొరకద్ది అనే ఒక జ్ఞానం ఉండాలి. ఇది మొదట జ్ఞానం. జ్ఞానం ఒకటేం పెట్టుకోండి. ఏం చేస్తున్నామో జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్றாகவே ఉడయనాన. జ్ఞానం అనుష్ఠానం ఇవై అంటే ఇదన్ని ఇవై అనే శబ్దానికి ఇంకో వేరే అర్థం ఉండదు. అది ఇవై వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం మొదట చూసేది జ్ఞానం. ఇప్పుడు మొదట జ్ఞానం ఏంది, భగవంతుడు ఉపాయం అని పూర్ణమైన నమ్మకం, అత్యవసరమైనది. దాని తర్వాత అది దొరకాలనే అని చెప్పి దాని మీద ఒక ప్రేమ, ఇది మొదట జ్ఞానం. రెండోది రెండో జ్ఞానం అంటే ఉపేయ ద్వారా చెప్పినట్టు, ఉపేయ ద్వారా విషయమానం ఉండాల అడివి. ఉపేయ ద్వారా అంటే ఇప్పుడు లేదు స్వామి, నేను భగవంతు తిరువిడి ఉపాయంగా పట్టుకునేసాను, అయితే కొంచెం వెయిట్ చేస్తామే, ఏమి ఇప్పుడు అవసరం, ఎందుకు ఇప్పుడు అవసరం అని చెప్పినట్టే అంత దొరికేయాలన్నా, కొంచెం వెయిట్ చేస్తామే, నిదానం ఇవని. ఎందుకు ఊరికి మనం ఆయన తొందర చేసేది, ఆయన ఎందుకు మనం బలవంతం చేసేది, నాకు ఎప్పుడు ఇస్తావు ఆళ్వారు అడుగుతారు. కూవికొల్లుం కాలం ఇన్ను కురుగాదు, నాకు ఎప్పుడు ఇస్తావు నాలేళ్ళ నాకు ఏ రోజున తెలవదే, ఏ రోజున ఈ రోజు ఆళ్వారు నీకు ఈ రోజు ఇస్తాను నీకు మోక్షం అని చెప్పి ఒక్క మాట నువ్వు చెప్పేవనుకోయే, ఇంకా నేను తొందర చేస్తానా, నేను బలవంతం చేస్తానా, చేయను కదా, ఒకరోజు చెప్పేసాయి అని ఆళ్వారు అడుగుతారు. ఇదేంటి ఇలాగ ఎవరు అడిగిందే లేదే, ఆళ్వారు మాట్లాడతావు, ఏ రోజు నాకు మోక్షం ఇస్తావు, ఏ రోజు మోక్షం ఇస్తావు, ఇంతవరకు ఎవరే అడిగింది లేదా, నువ్వు అడుగుతున్నావు అంటే లేదు, నువ్వు టైం పెట్టించేవే కొంతమందికి. ఎవరికి టైం పెట్టించాను, ఎవరో సీతకి 10 నెలలు టైం పెట్టావు, భరతుడికి 14 సంవత్సరాలు పెట్టావు, గోపికా శ్రీಗಳಿಗೆ సాయంకాలం దాకా నేను వచ్చేస్తాను టైం పెట్టావు. అదే పట్ల నాకు ఒక టైం పెట్టు, 4 అడిగి ఆ తిరువాయుమడి గ్రంథమే ఒకటి, కానీ అనుభవమే సపరేట్. ఆ అనుభవం దొరికింది అనుకోండి, మరి ఏ అక్కర్లేదు, అన్నాహారం ఉండదా స్వామి, అక్కడ అదే అన్నం, ఆ అనుభవమే తిరువాయుమ. అనుభవం కన్నా వేరే మనకు అన్నం పట్టదు అని కంటమే. ఎందుకోసం ఇప్పుడు ఏమనుకుంటా అంటే, నేను ఉపాయంగా పట్టేశాను, పట్టిన తర్వాత ఆయన ఎప్పుడు ఇస్తాడో ఎవరండి చెప్పేసాము, ఆయన ఉపాయం చెప్పేశాను, ఎప్పుడు ఇస్తామో ఇస్తుంటే అది అట్లా ఇవ్వడు. ఎట్లంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీధిలో ఒక కొత్త ఉన్నారు, ఆయనకి అన్ని నిదానంగా చేయాలని ఒక అభిప్రాయం ఉంది. ఆయన ఏదో పడిపోయాడు, నెత్తురు వస్తుంది, కాళ్ళకి నెత్తురు వస్తుంది, వెంటనే పక్కన వాళ్ళతో వచ్చి నెత్తురు వస్తుంది, నిదానం చేయా, ఎందుకు నువ్వు అవసరపడుతున్నావు, ఎందుకు నిదానిస్తావు, నిదానంగా తీసుకోపోతాను, ఇప్పుడు కాదు రేపు తీసుకోపోతాను చెప్పడం వద్దా, ఎవరు చెప్పారో వాళ్ళు కొడతారు, ఎందుకు నువ్వు చెప్పేది, అప్పుడు ఏం చేయాలి, వెంటనే పోవాలి కదా, వెంటనే తీసుకోవాలన్నా పోవాలి కదా. అట్లా లేదు ఈ ప్రకారం ఇప్పుడు నాకేమంటే నేను ఉపాయంగా పట్టేశాను, నాకు నమ్మకం ఉండదు, నమ్మకం కూడా ఆయన నేను డిస్టర్బ్ చేయదు స్వామి, భగవంతుని ఊరికి ఆయన డిస్టర్బ్ చేస్తా ఉండద్దు. ఏం చేయాలి, ఆయన ఇచ్చే టయానికి ఇవ్వని, అంతవరకు నేను నమ్మకం ఉంటాను అని ఉండొచ్చు అంటే ఉండను కాదు. అప్పుడు అప్పుడు తిరిగి పట్టిన తర్వాత ఎప్పుడు నాకు ఇస్తావు అని చెప్పి దాని మీద ఒక పట్టుదల పెట్టుకుంటా. అప్పుడు ఎందుకంటే ఈ నమ్మకం పూర్తిగా, సరే స్వామి ఈ రోజు కైంకర్యం ఇవ్వలేదు, 10 సంవత్సరాల తర్వాత కైంకర్యం ఇస్తాడు, అంతవరకు మనం తొందర చేయకూడదు అని అట్లా అనుకోకూడదు. సరే స్వామి ఆయన ఎప్పుడు ఇస్తాడు అప్పుడు ఇవ్వని, అట్లనే మనం ఉండకూడదు. ఆ తంగా ఇస్తాడంటే మన అడాకత ఉండాలా, మనం ఇంకా
మనం దాని మీద ప్రేమ చూపిస్తా ఉండాలి. ఎట్లా చూడాలి, ఇంకా దొరకలేదు, ఇంకా దొరకలేదు, ఇంకా కొన్ని మంది కదా చేస్తారు. అయితే అది లౌకిక విషయంలో చేస్తారు. ఏదో ఒకటి కొత్తగా ఒక వస్తువు వచ్చింది, బుక్ చేసినారు అనుకోండి. ఆ బుక్ చేసిన వస్తువు 2 రోజులు ఇస్తాన్నారు. అయితే 4 రోజులు అయిపోయింది. ఇంకా రాలేదే, ఇంకా రాలేదే, ఇంకా రాలేదే. స్వామి, దీనికి ముందు ఆ వస్తువు పెట్టుకుని నువ్వు అపరం చేసావు, ఆ వస్తువు పెట్టుకుని లైఫ్ నువ్వు జరిపించావు లేదు కదా. అయితే ఇప్పుడు అడుగుతున్నావు అంటే ఆ త్వర దీంట్లో రావాలి. అయితే అందువల్ల అప్పుంటే అతనుగా ఎప్పుడు ఇతను ఉండకూడదు, మనకి వెంటనే కావాలి అంతానికి ప్రాప్త్యతిల్ త్వరై. ఆ పురుషార్థం భగవత్ కైంకర్యం చేయాలి కదా, కైంకర్య త్వరైంది. ఇప్పుడు కైంకర్యం ఏం చేయాలా, దొరకాల కైంకర్యం దొరకాలని ఉండాలి. ఇది విషయ జ్ఞానం. అట్లయితే ఉపాయ తిల్పునివి, అది విషయ జ్ఞానం. ఇది ఒక అర్థం. దీనికి కొంచెం సులభంగా అర్థమయ్యేట్టుగా ఒకటి చెప్తాను. జ్ఞానం అనుష్ఠానం చెప్పింది కదా, అట్లయితే ఉపాయ విషయంలో జ్ఞానం ముఖ్యం. అదే ప్రాప్య విషయంలో అనుష్ఠానం. ప్రాప్యం అంటే పురుషార్థం. అప్పుడెప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఉపాయ ఉపేయం, ప్రాప్య ప్రాపకం, ఈ 2 శబ్దాలు ఒకే ఏకార్థాన్ని చెప్తుంది. దీనికి పర్యాయ శబ్దాన్ని పేరు. అదే ఉపాయం అంటే దారి, ఉపేయం అంటే అక్కడ పోయిన తర్వాత అనుభవించే అనుభవం, పోయి చేరిన తర్వాత అక్కడ అనుభవించే అనుభవం. ఎన్నోసార్లు చెప్పినాను. అదే ప్రాప్యం, ప్రాపకం. ప్రాప్యం అంటే పురుషార్థం, ప్రాపకం అంటే ఉపాయం, ప్రాప్యం అంటే ఉపేయం అర్థం. ఈ 2 మీరు అప్పుడప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, ఏం తప్పేం లేదు. అన్ని సంస్కృతం దా, ఏది ద్రావిడ భాష కాదు. సరే, ఇప్పుడు దీంట్లో ఉపాయం అంటే దానికి మనం భగవంతుడి తిరువడి పట్టుకోవాలని ఒక జ్ఞానం, ఆ జ్ఞానం ముఖ్యం. అదే ఉపేయం అనే ప్రాప్యం అంటే జ్ఞానం కాదు, అనుష్ఠానం ముఖ్యం. మేము తెలుసుకునేది ముఖ్యం, భగవంతు తిరువడి పట్టుకునేది. తెలుసుకున్న తర్వాత చేసేది ముఖ్యం, ఇది పురుషార్థంలో, అదిదా అనుష్ఠానం. అనుష్ఠానం ముఖ్యం. ఇప్పుడు సరే స్వామి, నేను ప్రాప్యం అంటే పురుషార్థంలో నేను తెలుసుకున్నాను. ఎట్లా తెలుసుకున్నాను? ఇగో పుస్తకాలతో చాలా పుస్తకాలు ఉన్నాయి స్వామి, ఎట్లట్లా కైంకర్యం చేయాలని చెప్పి దాన్ని చదువుతా ఉన్నాను. అందువల్ల నా కైంకర్యం అయిపోయింది అని చెప్పచ్చు అంటే చెప్పని కాదు, అది జ్ఞానం. అప్పుడు పురుషార్థంలో జ్ఞానం ఒకటే చాలు, అనుష్ఠానం ఉండాలి. అయితే అదే ప్రాప్య విషయంలో జ్ఞానం ముఖ్యం కాదు. అదే ఉపాయ విషయంలో జ్ఞానం ముఖ్యం. సరి, ఇప్పుడు ఈ ప్రకారం ఉంటుంది. వస్తుంది తెలుసుకున్నాను కైంకర్యం చేస్తానని లాభం లేదు. కొన్ని మంది తెలుసు, ఏం స్వామి కైంకర్యం చేయాలంటే నేను చేయాలనుకుంటా ఉన్నానండి, అదే కైంకర్యం కాదు, చేస్తే ఆ ప్రకారం. అప్పుడంటే మనం ఉపాయం భగవంతుడు తిరువడి పట్టుకునేది అనేది జ్ఞానం ముఖ్యం. భగవంతుడు పట్టుకున్న తర్వాత కైంకర్యం చేసేదానికి అనుష్ఠానం ముఖ్యం. ఇదిదా శాస్త్రం ఏం చెప్తుంది, ఇదా జ్ఞానం అనుష్ఠానం. త్వమేవ ఉపాయ భూతోమే భవ, ఇది ప్రార్థనామది శరణాగతి. త్వమేవ ఉపాయ భూతోమే భవ, ఇది స్వప్రార్థనామతి. అప్పుడప్పుడు ఈ శ్లోకాలు నేను చెప్తాను, ఈ శబ్దాలు చెప్తానే ఉంటాను. అనన్య సాధ్యే స్వాభీష్టే మహావిశ్వాస పూర్వకం తదేకో ఉపాయతాయాంచన ప్రభక్తి శరణాగతి అని. శరణాగతి ప్రభక్తి అంటే అది ఏంది? శరణాగతి ఏంటంటే అది ఒక జ్ఞానం, తెలుసుకునే జ్ఞానం, బుద్ధి విశేషం అంటారు. అప్పుడప్పుడు ఇది చెప్తానే ఉంటాను. శరణాగతి ప్రభక్తి అంటే అది చేసేది కాదు, కైంకర్యం చేసేది. శరణాగతిని చేసేది కాదు, అది బుద్ధి విశేషం, మనం తెలుసుకునేది. అప్పుడు దానికి ఏం కావాలో తెలుసుకునేదానికి జ్ఞానం కావాలి కదా. అప్పుడు శరణాగతి ప్రబద్ధి అంటే మనం తెలుసుకునే జ్ఞానం. ఆ జ్ఞానం అని అది ఎదంట్లో ఉండాలా, ఉపాయం. ఆ ఉపాయంలో నమ్మకం పూర్తిగా ఉండాలా. భగవంతుని పట్టుకున్నా అంటే తిరుపడిపోయి చేతుల్లో పట్టుకునేది కాదు, వదలుతారా? తిరుపతి పోయాను, పైకి పోయాను, అర్చగారి ఉపాయ కొంచెం బయట రండి, నేను శరణాగతి చేయాలా, తిరువడి పట్టుకోవాలంటే ఎవరు వదలరు. అప్పుడు తిరువడి పట్టుకున్నానే ఒక అభిప్రాయం మనసులో వస్తుంది కదా, ఆ జ్ఞానం, అదిగా శరణాగతి. అంటే
ఆ తలుసుకుంటాం చూడండి, చేసేది కాదు పెద్ద శరణాగతి. అయితే దాంట్లో పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి, అది ఒకటి. అనుష్ఠానం అంటే ఏంది? ప్రాప్య విషయం. పురుషార్థంలో అనుష్ఠానం చేయాలి. అట్లయితేమి చెయ్యాలని భగవత్ కైంకర్యం చేయాలని, దొరకాలని చెయ్యాలని అని చెప్పి అనుకునేది ఏంది? అది పురుషార్థం, అది ప్రాప్యం. అది ఏంది? అనుష్ఠానం. అప్పుడు శరణాగతి అంటేనే బుద్ధి విశేషం, కైంకర్యం అంటేనే బుద్ధి విశేషం అంటే జ్ఞానం, కైంకర్యం అంటేనే అనుష్ఠానం చెయ్యాలి. అనుష్ఠానం ఈ అనుష్ఠానం చెప్పిన ఆழ்వారంటే పరివది ఈశని పావి విరివది మేవలివి తిరువది ఇంటి నన్నీర్తో ఈ పురివది పుగైపోవే ఎదివే ఎన్పని ఎన్నాదు అదివే ఆక్షయమీడే. ఇది చాలా భాషలు, ఒక భాష రెండు భాష కాదు, అన్ని భాషలు చెప్పినప్పుడు కైంకర్యానికి ఉండాల్సింది ఏంది? కైంకర్యం అంటే దానికి ఉండాల్సింది త్వర. అప్పుడు జ్ఞానమేమి అనుష్ఠానమేమి ఇదంతా చెప్పేసాడు. సరే స్వామి, జ్ఞానం అనేది ఉపాయంలో ఉండే ఒక అధ్యవసాయం, ఒక నమ్మకం. జ్ఞానం అంటే ఏంది? ఉపాయం భగవంతుడు తిరువడిగా నాకు ఆయన దగ్గరికి తీసుకుపోద్ది అని ఒక నమ్మకం ఉంటుంది, అద్ద ఉపాయం పేరు. సరే, అనుష్ఠానం ఏమిటి? ప్రాప్యత త్వర. అటంటే పరిగెత్తా ఎదురు చెయ్యాలా, నువ్వు తడిగా చేయాలా, తిరువారాధన చేయాలా, సేవాకాలం చేయాలా, ఇదంతా అనుష్ఠానం. సరే ఇప్పుడు చెప్పే కదా ఇదా ఉంటుంది. అయితే దీన్ని ముఖ్యంగా చెప్పేదంటే ఉపాయ అధ్యవసాయத்தில் அறிவு. అంటే ఉపాయం అంటే భగవంతుడి తిరువడి కదా, అది పట్టుకున్నాం కదా, అది ఒక జ్ఞానం. అదే ప్రకారం ప్రాప్యం పురుషార్థంలో ఏంది? త్వర అంటే ఏంది? పురుషార్థం కైంకర్యం చేయాలని చెప్పి అనుకుంటాం కదా, అది ఒక జ్ఞానం. అయితే అది ఎప్పుడు అనుష్ఠానం అవుతుందంటే చేసేటప్పుడు అనుష్ఠానం అవుతుంది. చేసేటప్పుడు అది అనుష్ఠానం అవుతుంది. అప్పుడు దానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి మనం చేసుకోవాలా, అనుగుణంగా చేయాలి కదా అనుష్ఠానం అంటే. అప్పుడు ఉపాయాన్ని అనుష్ఠించేది వేరు. ఆ ఉపాయాన్ని మనం ఎట్లా చేసుకుంటాం? ఉపాయం ఎలా అనేది ముందుగా నేను చెప్పేశాను, ఉపాయం ఎలా అని. అయితే అదే ప్రకారం ఈ ప్రాప్యం అనే పురుషార్థం ఉంటది కదా, ఉపాయం అంటే భగవంతుడి తిరువడి. ఆ భగవంతుడి తిరువడి పట్టుకోవాలనే ఒక జ్ఞానం మనకి కావాలా, అది జ్ఞానం. అదే ప్రకారం ఆ భగవంతుడి తిరువడి పట్టుకున్న తర్వాత కైంకర్యం చేయాలా, ఒక జ్ఞానం కావాలి కదా, ఈ రెండువే జ్ఞానం. ఇప్పుడు ఈ రెండు జ్ఞానం వచ్చేసి ఈ జ్ఞానం ఆచార్యుడికి ఉండాల జ్ఞానం. ఇప్పుడు అనుష్ఠానం ఏమి? ఉపాయంలోనూ అనుష్ఠానం ఉండాల, పురుషార్థంలో అనుష్ఠానం ఉండాలి. ఉపాయ అనుష్ఠానం అంటే ఏంటి? పురుషార్థ అనుష్ఠానం అంటే ఇది. ఇదివరకు మనం ఏం చేశాము? ఉపాయం పురుషార్థం, పురుషంలో ప్రాప్యం, ఈ రెండిట్లను జ్ఞానం ఏదని చూసాము? గుర్తుగా పెట్టుకోండి, ఏం కష్టం లేదు. ఉపాయంలో జ్ఞానం ఇది, ఆ తిరువడి పట్టుకోవాలా, ఆ తిరువడిగా మనకి దారి, వేరే దారి లేదు తెలుసుకుంటాం కదా, ఆలోచిస్తాం కదా, అనుకుంటాం కదా, అది జ్ఞానం. అదే ప్రకారం ఆ ప్రాప్యం అనే పురుషార్థం అనేది ఏమనుకుంటాము? ఆ తిరువుడికే కైంకర్యం చెయ్యాలా అని అనుకుంటాము, ఇంకా చెయ్యాలా అనుకుంటాం కదా, అది జ్ఞానం. ఇప్పుడు ఉపేయానికి జ్ఞానం ఏం తెలుసుకున్నాను, ఉపాయం అదే ప్రాపకానికి జ్ఞానం ఏదని తెలుసుకున్నాను. అది ఈ శబ్దాన్ని మార్చి చెప్తే దానివల్ల ముందు వెనక కొంచెం మారచ్చు. అయితే ప్రాపకం అంటేను ఉపేయం అంటేను రెండు ఒకటి, అర్థమైందా? రెండు ఒకటే. అందువల్ల మార్చి చెప్తున్నా అంటే ఎందుకంటే మీకు బాగా తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆ జ్ఞానం ఏం తెలిసిపోయింది. ఇప్పుడు అనుష్ఠానం అనేది ఉపాయంలో అనుష్ఠానం స్వామి, ఉపాయంలో అనుష్ఠానం కావాలి కదా. అప్పుడు ఉపాయంలో ఇది అనుష్ఠానం. అదే ప్రకారం ఉపేయం అంటే పురుషార్థం, పురుషంలో ప్రాప్యం, దాంట్లో ఇది అనుష్ఠానం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉపాయంలో జ్ఞానం ఏది తెలుసుకున్నాము, ఉపేయంలో జ్ఞానం ఏది తెలుసుకున్నాము. ఉపాయంలో జ్ఞానం ఏది? భగవంతుడి తిరువడి పట్టుకోవాలా, అది జ్ఞానం. అది ఉపేయంలో జ్ఞానం ఇది, అతని తిరువడికి కైంకర్యం చెయ్యాలా, అది జ్ఞానం. ఇంకా చెయ్యాలి. ఇప్పుడు చేసానికి వచ్చేసాము, ఏం చెయ్యాలా? అప్పుడు ఉపాయంలో అనుష్ఠానం ఇది, ఉపేయంలో అనుష్ఠానం ఇది. ఉపాయంలో అనుష్ఠానం ఆయన తిరువడి పట్టుకోవాలి కదా. నడికీడు అమర్ந்து పుగుందేనే భగవత్ చరణవర్ణం. అప్పుడు పెరుమాళ్ళ తిరువడిని మనం పట్టుకోవాలంటే ఏం స్వామి? నువ్వే నాకు దారిగా ఉండాలా, నువ్వే నాకు ఉపాయంగా ఉండాలని స్వీకరించాలా.
స్వీకరించాలా. ఆ స్వీకరించేది ఏం స్వామి? ఎక్కడుండాది? అగలగిల్లేన్ ఇరయమెన్ను అలర్మేల్ మంగై ఉరమార్బా நிகரில் புகழாய் உலகமூன்றுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழம்பில்லா அடியேன் உன் அடிக்கீழ் அமர்ந்து புரிந்தேனேன். దేవరంటే శ్రీమన్నారాయణ. ఆయన తిరువడిని శరణంగా పట్టుకుంటాను. ఇది చెయ్యాలన్నా నేను చెప్పాలన్నా ఇది తలుచుకోవాలన్నా స్వామి, ఇంతకుముందు తలుచుకోవాలన్నా అని చెప్ತೀನಿ. అంటే ఇదిదా అనుష్ఠానం. ఇప్పుడు అది అనుష్ఠానం ఎక్కడున్నది? తిరువాయుడిలో 6, 10, 10వ తిరువాయుడి 10వ ఉపాసనం 6, 10, 10 అట్లా రాసి పెట్టుకోవాలి. 6, 10, 10 రాశారంటే 6 అంటే 6వ పత్తు, 10 అంటే 6వ పత్తులో 10వ తిరువాయుడి, ఇంకో 10 అంటే 6వ పత్తులో 10వ తిరువాయుడిలో 10వ ఉపాసనం. ఈ ప్రకారం రాసుకుంటే ఆ లెక్క ఎక్కడ వస్తుంది చూసేస్తుంటే సరిగ్గా వచ్చింది స్వామి ఆ పాసనం. ఇది అగలగెల్లేని పాసనం. ఇప్పుడు అది ఏమైపోయింది మనకి? అప్పుడు ఉపాయంలో మనకి అనుష్ఠానం వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు అనుష్ఠానం అంటే ఎట్లా స్వామి? కైంకర్యంలో ఎట్లా అనుష్ఠానం ఏంది? కైంకర్యం ప్రార్థన చేయాల. కైంకర్యం అంటే రాదు, మొదలు ప్రార్థించాలా, ప్రార్థన పెట్టుకోవాలా. నువ్వు నా కైంకర్యం ఇవ్వాలని ప్రార్థన పెట్టుకోవాలా. అది ఎక్కడున్నా స్వామి? అదే తిరువాయుడు 3వ పత్తు 3వ తిరువాయుడి, 3వ పత్తు 3వ తిరువాయుడి ఒడివిల్ కాలమన్న మొదట పాసనం. ఒడివిల్ కాలమెல்லாம் உடனாய் மண்ணி வடிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெடுகுலருவி திருவேங்கடத்து எழில்கள் சோதி ఎంత సంత తందక్కే వడివిలా అడిமை செய்ய வேண்டும். వడివిల అంటే ఏంటి? ఏ విధమైన తప్పు లేకుండా నేను కైంకర్యం చెయ్యాలా, ఆ కైంకర్యం చేయాలా అని చెప్పిన ఇదంతా అనుష్ఠానం. ఇదంతా అనుష్ఠానం. అయితే కింద మనం చూసింది ఉపాయంగా చూసింది ఒకటి, ఇప్పుడు మనం చూసేది అనుష్ఠానం. అటైతే ఉపాయ విషయంగా ఒకటి జ్ఞానం, ఉపాయ విషయంగా అనుష్ఠానం అని చూసిన అదే ప్రకారం ఈ రెండు వచ్చింది కదా. దాని తర్వాత ప్రాప్య విషయంగా అనుష్ఠానం ఎక్కడ వచ్చింది? ఒడివిల్ కాలమన్నాం ఉడనా మళ్ళీ అది 3వ పత్తు 3వ తిరువాయుడు. అదే ప్రకారం ఇది ఎక్కడ ఉండాలి స్వామి? ఇదంతా ఏంటంటే ఏమి లేదు, ద్వయం ఉంటది కదా. ఆ ద్వయంలో చెప్పిన అర్థం మీద స్వామి నమ్మాళ్వార్ 2 పదిగాలుగా ఇచ్చారు. ద్వయం ఏంది? శ్రీమన్నారాయణ శరణం ప్రపత్యే అని చెప్తుంది కదా. ఇది పూర్వవాక్యం లేదు. శ్రీమతే నారాయణాయ నమః ఇది ఉత్తరవాక్యం లేదు. ఆ పూర్వవాక్యం ఉత్తరవాక్యందా ఏం చెప్తున్నాడు ఇక్కడ? పూర్వవాక్యం పాసురం అగలగిల్లేని పాసురం, ఉత్తరవాక్యం పాసురం ఒడివిల్ కాలమన్నా పాసురం. అప్పుడు పూర్వవాక్యం అనే శ్రీమన్నారాయణ శరణోచరణ భక్తి అనే ఆ శబ్దానికి ఉండే పాసరం ఏంది? అగలగిల్లేని ఇరయమెన్ను అలర్మేల్ మంగ ఉరేమార్గం అని 6వ పత్తు 10వ తిరువాయుడి 10వ పాసురం. అదే ఉత్తరవాక్యం కైంకర్య ప్రార్థన, కైంకర్యం కావాలా కదా ప్రార్థిస్తున్నావు కదా. అది ఎక్కడో శ్రీమతే నారాయణ ఒక ద్వయంలో, ఆ ద్వయంలో చెప్పిన ఆ శబ్దానికి ఉండే పాసరం ఏదంటే ఒడివిల్ కాలమెల్లా ఉడనాయమన్ని వడివిల అడివై చెయ్యమంటున్నా అని చెప్పి ఇప్పుడు పెట్టేశాడు. అయితే ద్వయంలో ఉండే శబ్దం ప్రకారం ఆళ్వార్ పాసరం చేయలే. ద్వయంలో మొదట పూర్వవాక్యం ఏంది? శరణాగతి చేసేది. ఉత్తరవాక్యమే ఆ శరణాగతికి ఫలితంగా కైంకర్యంగా ప్రార్థన పెట్టుకునేది. ఇది 2 పెట్టాడు. అప్పుడు మొదట శరణాగతి, తర్వాత ఆ శరణాగతికి ఫలితంగా ప్రార్థన. అయితే ఆళ్వారు ఎట్లా పెట్టేశాడంటే పాసురాన్ని మొదట ఫలితం ఇచ్చేశాడు, దాని తర్వాత శరణాగతి. అట్లా చెయ్యొచ్చా స్వామి అంటే అది పెద్ద లెక్క. అది తర్వాత ఇప్పుడు మనకి పోయామంటే అది పెద్ద చాలా టైం తీసుకుంటుంది. అప్పుడే మొదట ఫలితం ఏమి అని తెలుసుకున్నాడు. ఫలితం చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేయాలి స్వామి అంటే శరణాగతి. అప్పుడు ఇది 6వ పత్తు. అప్పుడు 3వ పత్తు 3వ తిరువాయుడిలో ఫలితం చెప్పేశాడు. ఫలితం అంటే పురుషార్థం ఏమి, భగవంతుడి దగ్గరపై ఏం చేయాలా అది చెప్పేశాడు. దాని తర్వాత దానికి ఏం చేయాలి స్వామి, ఎట్లా పట్టుకోవాలా, ఎవరు పట్టుకోవాలంటే ఏం లేదు, 6వ పత్తు 10వ తిరువాయుడి 10వ పాసనం అగలగిల్లేని పాసనం ఆ ప్రకారం చెప్పేశాడు. ఇది మనం ఈ ప్రకారం ఇప్పుడు పూర్వవాక్యం ఉత్తరవాక్యం వచ్చేసింది. అదే ప్రకారం ఇప్పుడు తిరుమంగై ఆళ్వార్ పాసనం కూడా వచ్చినాడు. నాయేన్ వందడిందేన్ నల్గి ఎన్నై ఆట్కొండరుడే. ఇది తిరుమంగై ఆళ్వార్ తిరువేంకటముడయానికి అంటే ఆ తిరుపతికి ఆయన పాసనం అనుగ్రహించాడు.
தாயே தந்தை என்றும் தாரமே கிள மக்கள் என்றும் நோயே பற்றொழிந்து உன்னை காண்பதோர் ஆசையினால் வேயை பூங்கடில் சூழ் விளையாட்டில் வெங்கடவா నాయేన్ వందడంజేన్ నల్గి ఎన్నై ఆట్కొండరులే తివేన్ ఇంతవరకు నేను ఎంత శ్రమపడ్డాను ఇంతవరకు నేను అంత శ్రమపడ్డాను కదా. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఈ నన్ను ఏం చేసుకుంటావు? నన్ను శిష్యుని తలుచుకో, నన్ను దాసుని తలుచుకో. ఇంకా నేను శేషడు, నువ్వు శేషబోధుడు, నువ్వు శేషి కాబట్టి ఈ శేషబోధుడి దగ్గర కైంకర్యం తీసుకోవాలని చెప్పి నాగేన్ వందడంజేన్ నల్గి ఎన్నై ఆట్కొండరులే అని చెప్తారు. దాని తర్వాత నల్గి అంటే అప్పుడు శేష భావం ఇద శేషి భావం ఇద. అప్పుడు ఆ వాక్యం పూర్తిగా తెలిపింది. ఇప్పుడు శ్రీమన్నారాయణ శరణం ప్రపత్తే శ్రీమతే నారాయణాయ నమః. దీంట్లో పూర్వవాక్యం ఉపాయ అనుష్ఠానం, ఉత్తర వాక్యం ఉపేయ అనుష్ఠానం అనేది ప్రాప్య అనుష్ఠానం. కొంచెం సందేహాలు వస్తుంది. ఏం సందేహం లేదు. ఉపాయం ఉపేయం చెప్పాను కదా, ప్రాప్య ప్రాపకం చెప్పాను కదా. అప్పుడు ఉపాయం అంటే దారి, ఉపేయం అంటే ఆ దారికి పోయిన తర్వాత మనం చేసే కైంకర్యాలు. ఇది అదే ప్రాప్య ప్రాపకం అదేదా. ఇప్పుడు ఉపాయ అనుసంధానం ఏంది? ద్వయంలో పూర్వవాక్యం. ఉపాయ అనుసంధానం ద్వయంలో పూర్వవాక్యం. అదే ఉత్తర వాక్యం ఏం చెప్తుంది? ప్రాప్య అనుసంధానం. అందువల్ల ద్వయాన్ని అనుసంధాన రహస్యం అనుష్ఠాన రహస్యం. అనుసంధాన రహస్యం చెప్పచ్చు, అనుష్ఠాన రహస్యం చెప్పచ్చు. రెండు వేరు. అనుసంధానం అంటే ఎప్పుడు చెప్పుకుంటా ఉండాల. అనుసంధానం అంటే సంతానం అంటే చెప్పేది, అనుసంధానం అంటే మళ్ళా తిప్పి చెప్తాను. ఇవాళ చెప్తారంటే స్వామికి తిరుమంజనం వద్ది మీరు శ్రీపర్ మొదలు సేవించుంటారు. స్వామి ఎంబెరమన్నాడు ఒకటేవరండి. తిరుమంజనం ఇప్పుడు అక్కడ కట్టియం చేయిస్తారు. కట్టియం అంటే ఆయనకి తిరిమేని ఎంత అందంగా ఉంటుందో ఆ అందానికి ఉండే శబ్దాలన్నీ పెట్టి ఒక్కొక్క శబ్దాలు పెట్టి ఆయన వైభవం చెప్తారు. దాంట్లో ఈ తిరువాయి ఉంటుంది కదా, నోరు, ఆ నోరు ఇట్లా ఉంటా ఉంటుందంట. ఏదో పలికేటగా ఉంటుంది. కొంతమంది అలాగే ఉంటారు. అయితే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నా లోపల పోతుంది, ద్వయం పోతుంది, దయానుసంధానం అవుతుంది లోపల. దానికిదా அதிருசுர భావ గర్భమానదురు వార్తై சொல்ல தொடங்கி துடிப்பது போல் విలంగుகின்ற తిరుపవలంగలం అని అక్కడ కఠిన చేయించారు. చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ఒక రాగంతో చేయిస్తారు. వినటానికి మనకి భాష తలవలేదని కూడా పర్వాలేదు, ఆ శబ్దం మనకి చెవులు వింటేనే అది ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ ప్రకారం ఇప్పుడు ఎట్లంటే అప్పుడు దీనికి ఏంది? అనుసంధాన రహస్యం, అనుష్ఠాన రహస్యం అని. అప్పుడు ఉపాయ అనుష్ఠానము ద్వయంగా, ప్రాప్య అనుష్ఠానం ద్వయం. అట్లయితే మనం ఉపాయంగా మనం అనుష్ఠానం చేయాలంటే ద్వయం కావాలా, అదే పురుషార్థంగా అనుష్ఠానం చేయాలంటే ద్వయం కావాలా. ఎట్ట స్వామి ఉపాయ అనుష్ఠానం అంటే ఏం చెప్తే ద్వయం చెప్తారంటే శ్రీమన్నారాయణ చరణోచరణ భక్తి, ఆయన తిరువడి పట్టుకుంటాము కదా, అదా శరణాయి చేస్తాం కదా, అదిదే ఏంటి? ఉపాయం. భగవంతుడు నీ తిరువడి ఉపాయం నాకు చెప్తా కదా, అది అనుష్ఠానం. ఉపేయ అనుష్ఠానం ఏంటి? ఉపేయ అంటే పురుషార్థం ఏమి? కైంకర్య ప్రార్థన కదా, అది ఎక్కడున్నది? శ్రీమతే నారాయణాయ నమః. రెండు ఉండదు. అయితే ఇప్పుడు ద్వయం రెండువే చేస్తుంది. తిరుమంత్రం గాని చర్మశ్లోకం గాని ఈ రెండు చేస్తుండే చేయగా ఎట్లని చెప్తాను. తిరుమంత్రం ఇది ప్రాప్య జ్ఞానం. ప్రాప్య జ్ఞానం అంటే ఏంది? పురుషార్థమి నారాయణాయ అని చెప్తుంటే ఓం నమః నారాయణాయ ఇది శబ్దం. ముముక్షుపడినంతా పూర్తిగా చెప్తుంది. అప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు తిరుమంత్రంలో ఓం నమో నారాయణాయ, అప్పుడు దాంట్లో నారాయణాయ అని శబ్దం మీద అది కైంకర్య ప్రార్థన. ఆ కైంకర్య ప్రార్థన జ్ఞానం తిరుమంత్రంలో ఉండాలి. చర్మశ్లోకంలో ఉండాలి. ఉపాయం మామేకం చరణం ప్రజా, నన్ను పట్టుకో, నా తిరువుడి పట్టుకో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం జానినప్పుడు ఉపాయ జ్ఞానం చర్మశ్లోకాల్లో ఉండదు. అప్పుడు తిరుమంత్రం కానీ చర్మశ్లోకం కానీ రెండు కలిపి మనకి ఏమిస్తుంది? ప్రాప్య జ్ఞానం, ఉపాయ జ్ఞానం ఇస్తుంది. ప్రాప్య జ్ఞానం, ఉపాయ జ్ఞానం. ప్రాప్య జ్ఞానం తిరుమంత్రం ఇస్తుంది. ప్రాప్యం అంటే పురుషార్థ జ్ఞానం, అప్పుడే కైంకర్య ప్రార్థన.
అదే ప్రకారం ఉపాయం అంటే ఆయన తిరువడి పట్టుకోవాలా, అందువల్ల అది చర్మశ్లోకార్థం ఇచ్చింది. రెండు కావాలి, ఆ రెండు కావాలి. ఎందుకంటే ఆచారుడికి జ్ఞానం అనుష్ఠానం రెండు కావాలి, ఆ రెండు కావాలి కదా. ఇది రెండు వాక్యాలుగా ద్వయంలో ఉండాలి. దీనికోసంగా రెండు వాక్యాలు పెట్టేశాడు. ఇది ఆచారుడికి ఉండే విధి. ఎందుకంటే ఇప్పుడు మొదట ఉదయం మనం చూసాం, పక్షి నాయకుడు ఆళ్వారు, నాయకి నాయకుడు శ్రీమన్నారాయణ. అట్లా ఉన్నప్పుడు ఆ నాయకుడిని పట్టుకోవాలని చెప్పి పక్షిని దూతి పంపిస్తాను మనం చూసాం కదా. పక్షికి రెండు ఇది ఉంటది కదా పక్కలు. అదేం చేసేదంటే అదిదా జ్ఞానం అనుష్ఠానం ఉంటాడు, జ్ఞానం అనుష్ఠానం. అదే ప్రకారం ఇప్పుడు ఆచారుడికి జ్ఞానం అనుష్ఠానం కావాలి కదా, ఆ జ్ఞానం అనుష్ఠానంగా ఇది ఉపాయ ఉపయోగం. ఇది ఎక్కడ ఉండాలి స్వామి? అప్పుడు పక్షికి ఉంటుందా? పక్షికి ఉన్నట్టే ఆచారుడికి ఉండాలి, పక్షికి ఉన్నట్టే ఆచారుడు ఉంటారు కదా. అందువల్ల ఆచారుడు జ్ఞానం అనుష్ఠానం ఉంటది. ఈ జ్ఞానం అనుష్ఠానం నుండి దేంట్లో ఉండదు? తిరుమంత్రం అదే చర్మశ్లోకార్థం దీంట్లో ఉంటది. అయితే ద్వయంలో రెండు కలిసి ఉన్నది. తిరుమంత్రం రెండు కలిసి లేదు, చర్మశ్లోకార్థంలో రెండు కలిసి లేదు. అందుకదా ద్వయాన్ని అనుష్ఠాన రహస్యం అంటారు. అనుసంధాన రహస్యం చెప్తారు, అనుష్ఠాన రహస్యం చెప్తారు. అనుష్ఠానం చేసేది అంటే ఏమి? తిరువడి పట్టుకోవాలంటే కూడా ద్వయమే, తిరువడి పట్టుకోని తర్వాత కైంకర్యం చేయాలంటేను ద్వయమే. అయితే తిరుమంత్రంలో కైంకర్యం చేయాలని చెప్తుంది, అదే చర్మశ్లోకార్థంలో తిరువడి పట్టుకోవాలని చెప్తుంది. అప్పుడు ఇది ఒకటి అది ఒకటి చెప్తుంది. అయితే రెండు కలిపి చెప్పేది ఏదంటే ద్వయానుసంధానం. ఆ ద్వయం అందుకుదా ద్వయానికి అంత వైభవం. ఆ ద్వయం ఎట్లా ఉంటది? రెండు వాక్యాలుగా ఉంటది. షట్పదాలు, షట్పదాలు అంటే 6 పదాలు. షడ్ అంటే 6. షష్ఠి అని చెప్తాం కదా. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి ఉంటాయి కదా. ఆ ప్రకారం షట్పదాలు అంటే 6 పదాలు. 6 పదాలు అంతేనా స్వామి? అవును, 6 పదాలు ఎట్లా వస్తుంది రాసి పెట్టుకోండి. శ్రీమన్నారాయణ శరణౌ మొదట పదం, శరణం రెండో పదం, ప్రబధ్యే మూడో పదం, శ్రీమతే నాలుగో పదం, నారాయణాయ ఐదో పదం, నమః ఆరో పదం. వచ్చేసింది కదా 6 పదాలు. శ్రీమన్నారాయణ శరణౌ ఒక పదం, శరణం శరణౌ శరణం. శరణం అంటే రెండు తిరువడిని, ఆ తిరువడిని శరణంగా పట్టుకుంటాము. రెండోది శరణం వస్తుంది. శ్రీమన్నారాయణ శరణం మొదట పదం, శరణం రెండో పదం, ప్రబధ్యే మూడో పదం. ఇది పూర్వవాక్యం. తర్వాత ఉత్తర వాక్యంలో శ్రీమతే నాలుగో పదం, నారాయణాయ ఐదో పదం, నమః ఆరో పదం. ఈ 6 పదాలు ఉంటుంది. ఈ 6 పదాల్లో వాళ్ళకు పూర్ణంగా నిష్ఠ ఉండాలి, ఆచారుడికి ఉండాలి. ఆచారుడికి దీంట్లో పూర్తిగా తెలుసుకో ఉండాలి. అప్పుడు ద్వయ శబ్దం ఏం చెప్తుందో, ఏం అర్థం తెలుస్తుందో దాంట్లో జ్ఞానం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. పూర్వవాక్యం ఉత్తరవాక్యం రెండు కలిపితే వస్తుంది కదా. అది పూర్తిగా తెలుసుకుంటారు ఎవరు? ఆచారులు తెలుసుకో. అద్దా జ్ఞానం అనుష్ఠానం చెప్తారు. ఆ జ్ఞానం అనుష్ఠానం పరిపూర్ణంగా ఆచారులకు ఉండాలి. సరే స్వామి, దీనిగా తిరుమంగయాళ్వార్ తిరునడందాండము ఒక గ్రంథం. ఆ గ్రంథంలో చెప్తాడు, అరుగాల సిరువండే తొడిదేను ఉన్నాయి, అరుగాల సిరువండే తొడిదేను ఉన్నాయి. కంత్రీక కదా, ఆ కంత్రీకకి 6 కాళ్ళు ఉంటుంది. అరుగాల సిరు అంటే 6 కాళ్ళు ఉంటుంది. అటైతే ఎందుకు స్వామి అక్కడ కంత్రీ గురించి ఎందుకు చెప్తున్నానంటే 6 కాళ్ళు ఉంటుంది. 6 కాళ్ళతో ఏం తెలుసు అక్కడ అర్థం? ఆచార్యుడు తిరువడి 2, ఆచార్యుడు ధర్మపత్ని ఆయన భార్య తిరువడి 2, ఆచార్యుడు కుమారుడు ఉంటాడు కదా ఆయన తిరువడి 2. ఇది 6 తిరువడి మనం పట్టుకోవాలంటే ఈ 6 తిరువడి అట్లయితే ఆచార్యుడు తిరువడి 2, ఆచార్యుడు ధర్మపత్ని తిరువడి 2, ఆచార్యుడు కుమారుడు ఉంటాడు కదా. కుమారుడు ఎందుకు స్వామి? నేను పెద్దోడు అతను చిన్నోడు కదంటే ఇక్కడ పెద్దోడు చిన్నోడు కాదు, కుమారుడు మనకి తండ్రి లాగా స్థానం. శాస్త్రం చెప్తుంది ఆచార్యుడు కుమారుడు ఏమనుకోవాలంట? మనకి తండ్రి అనుకోవాలంట. నా తండ్రి స్వామి అతనికి 10 సంవత్సరాలు ఉంటుంది, నాకు 50 సంవత్సరాలు ఉంటుంది.
అతను నాకు తండ్రి అవుతాడంటే శాస్త్రం అర్థం. శాస్త్రం ఆచార్య కుమారుడు మనకి తండ్రి. అప్పుడు ఆ 6 తిరువడి పట్టుకోవాలని చెప్తుంది. అదే ప్రకారం ఇక్కడ షట్పథం ద్వయం షట్పథాలు శ్రీమన్నారాయణ శరణం అని చెప్పేసి ఇది. అయితే అక్కడ నిజం తిరువడి ఎక్కడ? ఆచార్య తిరువడి, ఆచార్య ధర్మపత్ని తిరువడి, ఆచార్య కుమారుడి నిజం తిరువడి. ఇది ఎందుకమే? ఇది షట్పథాలు, 6 పదాలు. 6 పదాల్లో పూర్తయిన దాంట్లో అవగాహన ఉండాలి, అది పూర్తిగా తెలుసుకోవాలి. అదిదా ఆచారుడు. అట్లయితే అట్లాంటి ఆచారుని అడైందక్కాల్. నెక్స్ట్ దానికి వచ్చాం. ஞானம் அனுஷ்டானம் இவை நன்னாகவே உடையனான గురువై అడైందక్కాల్ అని. అప్పుడు ఆచార్యుడు ఎట్లా ఉండాలా? ఆ తిరువడి శిష్యుల కోసం ఉండాలి. అదే ముఖ్యం. కొంచెం ఇప్పుడు కొంచెం మారుస్తానంటే వ్యాఖ్యానం కింద చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆచార్యుడు ఎట్లా ఉండాలంటే శిష్యుడి కోసం ఇతను శరణాగతి చేసి భగవంతుడి రికమెండేషన్ చేసి శిష్యుడి కోసమే ఆచార్యుడు ఉండాలంట. ఆచార్యుడి లక్షణం అంట. అయితే మనం ఏం చేయాల్సింది మళ్ళీ స్వామి, మన ఆచార్య అభిమానం ఉండాలా. అది ఆచార్యుడు ఎలా ఉండంటే, నా శిష్యుడు నన్ను వదిలి గతి లేదు, అతనికి నేనే అతని జీవనం చూడాలా, అందువల్ల నేనే శరణాగతి చేస్తాను, నేనే శరణాగతి చేసి అతన్ని తీసుకుపోయి స్వామి రామానుజుల వారి తిరువడి తీసుకుపోయి నేను చేర్చేస్తాను అని చెప్పి ఉపాయంగా నేనే ఉండి ఇదంతా చేస్తాను అని చెప్పారు. ఎందుకు స్వామి? మనకి శరణాగతి కూడా చేయించి తెలవదు. తెలుసా స్వామి? లేదే స్వామి, చెప్పిస్తే చేస్తానులే, తెలవదు అనుకోవాల్సిందే. సరే స్వామి, ఆ ప్రకారం ఎవరైనా చేసి ఉన్నారా? శిష్యులకు శరణాగతి చేయరు, ఆచార్యుడే చేస్తాడు. చేసి ఆ ఆచార్యుని శిష్యుల్ని తీసుకుపోతాడు. ఆ ప్రకారం చేసిన మహానుభావులు ఎవరైనా ఉండాలంటే ఉండారే. స్వామి రామానుజుల వారు ఉత్సాహగా ఆచార్యుడు, ఆయన అట్లే కదా చేశాడు. ఆయన ఈ ప్రకారం చేసాడే, దాన్ని పెట్టుకుందామని ఇప్పుడు మనం కాసుకుంటాము. దాన్ని పెట్టుకుందా మనం కాసుకుంటాము. ఏమంటే మనకి ఏంటంటే శరణాగతి కూడా చేయించి తెలవదు. కురత్తాడు అని చెప్తున్నారు, ఈ శరణాగతి నువ్వే చేసుకో, నాకు తెలవదు. రామానుజుల వారి దగ్గర చెప్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు ఆ శరణాగతి ఆయన చేశాడా? గద్యత్రేయుడు స్వాధీన త్రివిత చేతన స్వరూప స్థితి ప్రవర్తి భేదం భగవన్నారాయణ అభిపతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాత్మ అధిక అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మనాలయాం భగవతీం ఇయం ధ్యేయం నిత్యానబాయినం నిర్వద్యాం దేవదేవ దివ్యభక్తిం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అనన్య శరణమఘం ప్రబద్ధి శ్రీమద్ నారాయణ పాదారవింద యుగుణం శరణమఘం ప్రభక్తి అని చెప్పాడు కదా. ఆ ప్రకారం ఏంటంటే మన కోసం ఆయన చేశాడు, అనగతులు ఆయన చేసేసి ఏం చెప్పాడు? ఓ ఆ నంబర్ మాత్రం ఏం చెప్తున్నాడే, నేను చేశాను కదా, ఓ నా కోసం చేశాను అనుకోబాగా, చేశాను నా కోసం చేశాను. అయితే నాకు సంబంధాలు ఉంటారు కదా ఎవరు, నా శిష్యులు, వాళ్ళు కొంత కలిపి నేను చేసినాను. వాళ్ళు చేయలేదంటే కూడా నా సంబంధిని వాళ్ళు పెట్టుకున్నారు. అందుకుదా రామానుజుల వారి సంబంధం కావాలా, రామానుజుల వారి సంబంధం కావాలా చెప్పటం మనం ఎందుకోసం ఇలా చెప్తామంటే ఇద్దా రాజు ఏంటే మనకి చేర్చి ఆయన శరణాగతి చేసేసాడు. ఎంత వైభవం చూడండి. వీళ్ళు చెయ్యరు తెలుసు, అందువల్ల మనమే ఇప్పుడు ఆ నెంబర్ వాళ్ళు ఉండాలి, పక్కనే విరాట్ ఉండదు. విరాట్ ఉన్నప్పుడు అయితే మంచి ఛాన్స్, ఈ ఛాన్స్ లో వదిలేస్తుంటే పోయిద్దని చెప్పి ఇప్పుడు నేను చేసాను, ఇది నా కోసం ఒకటే కాదు, నా శిష్యులు అందరికీ, నా సంబంధం ఎవరెవరికి ఉండదో అందరికీ ఈ ప్రకారం ఈ చేసేసాను ఆయన పెట్టుకునేసాడు. దీని మీద ఆర్తి ప్రబంధం ఒక ప్రబంధం మనవాళ్ళ మమ్మల్ని అనుగ్రహించారు. ఆ ఆర్తి ప్రబంధంలో దాంట్లో చెప్తున్నాడు, ఏం చెప్తారు అర్థ లాస్ట్ ప్రబంధం అది. దాంట్లో ఏం చెప్తున్నా, ఇంద అరంగత్తి ఇనిదిరు நீ எந்த எதிராதற்கு இந்தவரம் சிந்த செய்யில் நக்காதை செம்புதல்வன் నమ్మదండ్రు హాయమురై దాంట. మా అందరికి నువ్వే కదా ఆచార్యుడు, మా కోసం నువ్వు ఆ రోజే శరణాగతి చేసేసావు కదా, చేసేసిన తర్వాత ఇంక నేను చేయాల్సింది ఏముండదు, ఏం లేదే, నువ్వే నాకు ఇవ్వతావు. ఇంకేం అక్కేం అక్కడ ఒకటే కాదు. యతిరాజ వింశతి ఒక గ్రంథం మనం చూసినాం, ఆర్తి ప్రబంధం చూడలేదనుకోండి. యతిరాజ వింశతి, ఆ యతిరాజ వింశతిలో విజ్ఞాపనం యజితమచ్యుత మామకేనం అంగీగురుష్య యతిరాజ దయాంబురాశే అజ్ఞోజమాత్మకు నిలేసి వివర్జితస్య
తస్మాదనన్య చరణం భవతీతి మత్వ అని చెప్పి ఏ రామానుజ నీ తిరువడి నేను పట్టుకున్నాను, నన్ను తీసుకో, నేను ఎట్లా ఉన్నాను, ఏతా ఉన్నాను, ఏ ప్రకారం నన్ను చూడబాక, ఇప్పుడు నేను నీ తిరువడి పట్టుకున్నాను. కాలత్రయేపి కరుణత్రయ నిర్మితాపి పాపస్య యశ్చ శరణం భగవత్ క్షమైవ. అప్పుడే నేను కాలత్రయం అన్ని కాలంలో, అదే కర్ణత్రయం అన్ని కరణం అంటే ఈ ఇంద్రియాలు, దీంతంతా పాపం ఒకటా రెండా, ఎంత పాపాలు చేశాను, ఒక పాపం కాదు, పాపత్రయశ్చ శరణం భగవత్ క్షమైవ. అన్ని పాపాలు నేను చేసిన తర్వాత దీనికి ఒకే ప్రాయశ్చిత్తం ఏమి, ఇన్ని పాపాలు చేసి ప్రాయశ్చిత్తం ఏమేమి, ఏం శరణాగతి. శరణాగతి అయితే ఆ శరణాగతి చేస్తావంటే అది నాకు చేయింది తెలవదే. చెప్పేది ఎవరు, మనవాళ్ళమని. మనమేమో మనం శరణాగతి చేశాను స్వామి, అందువల్ల ఆయన ఇచ్చాడండి. ఆయన ఊరికి ఇచ్చాడా? నేను శరణాగతి చేశాను. మనవాళ్ళమని ఏం చెప్తున్నాడంటే నాకు శరణాగతి కూడా చేయింది తెలవదే అంటాడు. కాలత్రయేది కరుణత్రి, అది ఎంత చెప్తున్నాడు, యతిరాజ వింశతి 20 పాసురాలు. కాలత్రయేది కరుణత్రయ నిర్మితాపి పాపస్య యస్య శరణం భగవత్ సమైవ. ఇన్ని పాపాలు చేశానే, అప్పుడు పాపం చేసిన దానికి ఏం ప్రాయశ్చిత్తం? శరణాగతి. ఆ శరణాగతి నాకు చేయం తెలియదే అంటాడు. అటైతేమి ఆ శరణాగతి నువ్వే చెయ్యాల్సింది. ఎట్లా చెయ్యాలా? శాస్త్రయైవ కమలా రమణేక్షితాయ. ఆ కమలా రమణాయనైన నంబెరుమాள், ఆ నంబెరుమాள் తిరువడి నువ్వు అరువు చేసేవే, అప్పుడు నీ తిరువడి సంబంధం ఎవరెవరుకుంటుందో ఆ తిరువడి సంబంధుడు మోక్షం ఇస్తాడు నంబెరుమాళ్ మాట చెప్పాడు కదా, అది క్షేమం. క్షేమచ్యైవ యతీంద్ర భవశ్రితానాం. అటైతే ఈ ప్రకారం యతిరాజు విషయ ప్రార్థన పెట్టుకున్నాడు కదా, అప్పుడు ఉపాయ అనుష్ఠానం అంటేనే ఏంటి, అది ఏంటి అట్లయితే శరణాగతి చేయాలంటే అది ఆ చేసిన మహానుభావుడు స్వామి రామానుజుల వారు అంతే కదా. అప్పుడు జ్ఞానం అనుష్ఠానం ఇదన్నీ పూర్తిగా ఉండాలంటారు. సరే, దీంట్లో జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండాలని అంటే అట్లాంటి ఆచారాన్ని పట్టుకోవాలంటారు. సరే, అటైతే ఆయనకి అనుగ్రహం జ్ఞానం అనుష్ఠానం ఒకటంటే అప్పుడు సరి స్వామి ఆయన తిరువడికి పాత్రభూతులంటే ఆయన తిరువడి పట్టుకున్నామంటే శ్రీమన్నారాయణ తప్పకుండా మనకు మోక్షం ఇస్తాడు తెలుస్తుంది. తానే వైకుంఠంతో. దీంట్లో ఏ విధమైన క్వశ్చన్ అడగడు. ఇప్పుడు ఎవరో ఒక ఉద్యోగానికి రికమెండ్ చేస్తారనుకోండి, అక్కడ ఒక ఆఫీస్లో ఉద్యోగం కావాలా, రికమెండేషన్ చేస్తే ఇస్తాడన్నాడు. రికమెండేషన్ చేసిన ఆయన ఏమండి ఏమయ్యా ఏమో మంచోడని చెప్పేవే, మంచోడా ఏం చేయడా మంచోడా అని చెప్పి మళ్ళీ తిప్పి అడుగుతారు కదా వాళ్ళు రికమెండ్ చేసేట. ఆ ప్రకారం ఇప్పుడు శ్రీమన్నారాయణకి వీడు ఏమైనా వీడికి మోక్షం ఇవ్వాలని చెప్తున్నావే రామానుజ మంచోడా అని ఒక మాట ఏదైనా అడగతారంటే ఏ మాట అడగదు, ఏ మాట అడగదు. నీ సంబంధం ఉండదా? ఎవరి సంబంధం? రామానుజుల వారి సంబంధం ఉండదా? పంపించేసి నేర్పించు. పంపించేది ఒకటే కాదు, సరి స్వామి రామానుజుల వారి సంబంధం ఉండదు. ఇప్పుడు కాదు, ఒక 4 సంవత్సరాలు పోయి సంబంధం ఉండేటోళ్ళకి ఇస్తాను చెప్పాను, ఇస్తాను ఇవ్వనని చెప్పాల. ఎవరికంతా రామానుజుల వారి సంబంధం ఉండదు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఒక 4-5 సంవత్సరం పోనంటే లేదు, వెంటనే ఇస్తాడు. అదే అయితే సరే స్వామి అతను వెంటనే ఇస్తానంటే అతను ఏమైనా తప్పు చేసి ఉంటాడు, ఏదైనా చేస్తాడా? అటు కొంచెం అదే ఆయన్ని లైఫ్ స్టోరీ తీసుకురండి, ఆయన చూస్తాను నేను ఏదో ఉండదా అని చెప్పి దాంట్లోనే రీసెర్చ్ చేస్తారంట. ఏం చేయడు, ఒక్కటి కూడా చేయడు. ఏమిటే ఏం చేస్తాడు? రామానుజుల వారి సంబంధం ఉండదు, అదే తీసుకోపోద్ది. అటైతే ఇది ఇప్పుడు సరే స్వామి ఈ ప్రకారం తోసుకపోవాలంటే ఇప్పుడు మధ్యలో ఎంతనో అడ్డాలు వస్తుంది, మధ్యలో ఎంతనో అడ్డాలు వస్తుంది. ఒక మాటకు చెప్తాను. ఇప్పుడు ఈ పుస్తకాలు చూసి మీకు కాలక్షేపం చెప్తున్నాను, వ్యాఖ్యాన పుస్తకాలు చూసి మీకు కాలక్షేపం చెప్తున్నాను. లైట్లు ఎదుగుతుంది. ఆ లైట్లు ఎదుగుతుంటే నాకు వెలుతుల్లో బాగా తెలుస్తుంది, అర్థం వేసుకున్నాను బాగా తెలుస్తుంది, తనకు తెలుస్తుంది. అయితే ఇదే నా కంట్లో ఏదో ఒకటి పడింది అనుకోండి, ఏదో ఒక చిన్న మట్టి ఏదో పడింది అనుకోండి, పడిందంటే ఎట్లా చేసుకుంటా ఉంటాను. అప్పుడు సరిగా కనిపించదంటే కనిపించదు, నా వల్ల చదవని కాదు. అది కాకుండా
వీళ్ళు ప్రింట్ చేసి ఉంటారు కదా, ఆ ప్రింట్లో సరిగా ఆ ప్రింట్ పడలేదు అనుకోండి, అప్పుడు కూడా నా వల్ల సరిగా చదవను కాదు. లేదు ఈ లైట్లు ఆగిపోయింది, కరెంట్ లేదు పోయిందంటే అప్పుడు చీకటి అయిపోద్ది. చీకటి అయిపోయిన తర్వాత నా వల్ల చదవను కాదు. ఇదంతా ఏంది నాకు అడ్డంగా వచ్చేది. నేను చదివి మీకు కాలక్షేపం చెప్పేదానికి ఇదంతా అడ్డంగా వచ్చేది. అప్పుడు అడ్డంగా వచ్చిందంటే నాకు ఆ ఫలితం దొరకదంటే దొరకదు. ఏం ఫలితం? దీన్ని చదివి మీకు కాలక్షేపం చెప్పాలి కదా, అది నా వల్ల అవదు. అప్పుడు ఈ ఫలితం ఏమి? చదివి చెప్పేది. ఆ ఫలితంతో కలవదు. అప్పుడు ఫలితం నాకు కలవలేదనే ఒక అడ్డం వస్తుంది కదా, అది కరెంటుగా ఉండొచ్చు, లైట్ గా ఉండొచ్చు, లేదా నా కన్నే ఉండొచ్చు, ఏదో ఈ పుస్తకాల ప్రింటింగ్ సరిగా లేకుండా ఉండొచ్చు. ఇదంతా నాకు అడ్డం. అదైతే అదే ప్రకారం భగవంతుడు ఇచ్చేసి చూడండి, ఇచ్చేసి తప్పకుండా ఇస్తాడు. ఎంత ఇచ్చేసి చూడే. అయితే ఆయన ఇవ్వకుండా ఉండేదానికి కూడా ఒక ఛాన్స్ ఉండదా? ఏమంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. నేను ఆచార్య అభిమానం దగ్గర ఆయన దగ్గర పోలేదు. ఇస్తాడా? ఇవ్వడని చెప్పేశాను. ఆచార్య అభిమానం లేదంటే ఇవ్వడు అని చెప్పి దీని ముందు భాషలో చెప్పేశాను. తన్గురువిన్ తాళినిగల్ దాన్ని అంబండుల్లాగా దగ్గర ఒక 20 సారైనా ఈ మాట చెప్పింటాను. ఈయనని చెప్పేశాడు, చూసేసాము. అదే ప్రకారం ఈ 2 భాషలు చూసి ఇప్పుడు వ్యతిరేకంగా చెప్పినాడు. అయితే అన్వయముఖం వ్యతిరేకం 2 చూసేసాము. ఇప్పుడు చెప్పవచ్చిందంటే తప్పకుండా భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. అతనే మాకు ఉపాయంగా ఉంటాడు. అయితే దీంట్లో భగవంతుడు నిర్హేతుకమైన ఉపాయం అంటే నిరపేక్షమైన ఉపాయం. మనం ఇది చేసేము, అందువల్ల భగవంతుడు ఉపాయం ఉండటం లేదు. ఏక ఉపాయం, ఆయన ఉపాయం. రెండో ఉపాయం లేదు. ఉపాయం అంటే ఆయన తిరువిడి తప్ప వేరే గతి లేదు నాకు. ఏక ఉపాయం. అది కాకుండా నేను ఇది చేశానండి, ఆయన వల్ల అందువల్ల ఉపాయంగా ఉంటాడు కాదు. ఉందన్నోడు ఉరవేళ్ళ వచ్చి ఒడిక్క ఒడియాదే. మనకి ఆయనకు ఉండే సంబంధం, ఆ సంబంధం నిత్యం. ఆ సంబంధం వల్లనే ఉపాయంగా ఉంటాడు. ఆయనకి దీనివల్ల ఉపాయం కాదు. అప్పుడు అట్లా ఉన్నప్పుడు అపేక్ష నిరపేక్ష ఉపాయం తెలుస్తుంది. అట్లయితే ఉపాయంగా ఎప్పుడు ఉంటాడు కదా. అయితే నేను ఉపాయంగా ఉంటాను అనుకోలేదు. అయితే అతను తప్ప నాకు వేరే ఉపాయం లేదని తెలుస్తుంది. అయితే ఆయన ఉపాయం ఇంకోటి ఇవ్వలేదని తెలుస్తుంది. అప్పుడు ఆయనే కదా ఇవ్వాలా, ఆయనే కదా ఉపాయం ఉండాలా. అయితే నాకు మోక్షం పోవాలని చెప్పి నాకు ఒక ప్రీతి వచ్చింది. దానికి మధ్యలో ఏదైనా ఒక అడ్డం ఏదైనా వస్తుందంటే ఆచార్య అభిమానం ఉంటే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు అని చెప్పేసి బాగా దీని ముందు చెప్పింది అది వేరు, ఇప్పుడు చెప్పేది వేరు. ఎన్ని రకరకాలుగా మన పెద్దవాళ్ళు దీన్ని రాసి పెట్టినారంటే అంత బాగా రాసి పెట్టినారు. ఎందుకంటే ఇప్పుడు దీని ముందు ఏం చెప్పిన ఆచార అభిమానం లేదు ఇవ్వడని చెప్పేశాను. ఇప్పుడు నాకు మోక్షానికి పోవాలని నాకు ఒక ప్రీతి వచ్చేసింది, దాని మీద ఒక ప్రేమ వచ్చేసింది, పోవాలని అనుకున్నాను. అయితే ఆచార అభిమానంగా ఉంటేదా ఇస్తాడు, ఆచార అభిమానం లేదంటే అది నాకు అడ్డం. ఆచార అభిమానం లేదంటే అతను ఇవ్వడు అని చెప్పిన. సరే స్వామి, ఆచార అభిమానం అంటే లేదంటే ఇవ్వడం వచ్చేసింది కదా. అట్టయితే అతనగా ఇచ్చేదానికి అతనికి ఆ శక్తి లేదు. మన ఆచార్యుడు చెప్తేదా ఇస్తాడు. మన అతనికే వైభవం లేదండి. ఇట్లా పోతుంది న్యూస్. ఎట్లంటే ఆచార్య అభిమానం ఉంటేనే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఆయనకి ఏం తెలవదండి. ఆచార అభిమానం ఉండదా, ఇస్తాను. కొంతమంది చెప్తారు కదా, చీటీ ఇస్తే లోపల పంపిస్తాను. ఏదో డ్రామా నాటకం లోపల పంపించాలా, చీటీ ఇస్తే లోపల పంపిస్తాను. చీటీ లేదా బయట పోయిన తర్వాత ఎవరో కూడా వచ్చాడు, చీటీ లేదండి, లేదండి నువ్వు కాదు నువ్వు పోవంటాడు. ఇంకోటి ఏం చెప్పాడు, అతనికి ఏం తెలవదండి, చీటీ వస్తే పంపిస్తాడు. అతనికి ఏం యోగ్యత లేదు, ఏది లేదు. చీటీ లేని పంపిస్తేదా ఓ అతనికి వైభవం ఉండాలి, అందులో పంపించేయని తెలుసు. అదే ప్రకారం
ఆచార్య అభిమానం ఉంటేదా ఇతను మోక్షం ఇస్తాడు. ఆచార్య అభిమానం లేదంటే ఇతను మోక్షం ఇవ్వడు. చాలా ముఖ్యమైన విషయం ఇది. మోక్షం ఇవ్వడు. అట్టయితే అతనికి సర్వజ్ఞుడనే పేరు ఇతను లేదు కదా. ఏమంటే ఏమంటే ఏదో ఒకటి అడ్డం వచ్చింది కదా. నాకు ఆచార్య అభిమానం లేదని ఒక కొరత వచ్చింది కదా. ఆ కొరత ఉండేదాని వల్ల ఇవ్వలేదు కదా. అట్టయితే ఆ కొరత ఉండేదాని వల్ల ఇవ్వలేదంటే ఈయనకి ఆ శక్తి లేదు కదా. ఆచార అభిమానం లేదు కూడా లేదంటే కూడా నేను ఇవ్వను, ఆచార అభిమానం లేదంటే కూడా నేను ఇస్తాను అని మాట చెప్పాడంటే అప్పుడు ఏమైపోద్ది? ఓ పర్వాలేదు స్వామి, ఈయనకి చాలా శక్తి ఉండదు, ఏ పరిస్థితులను ఇచ్చే అధికారం ఈయనకు ఉండాలి, సర్వజ్ఞుడే ఇతను అని ఒక మాట మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది? ఈయన ఏమైంది? ఆచార ఇవ్వను లేదా, నేను ఇవ్వను. ఎలాగా? చీటీ ఉండదా? లోపల పంపిస్తాం. చీటీ లేదా? చీటీ ఉండి పంపిస్తే ఉంటే ఇతనికి అధికారం ఉండాలని అర్థం. ఓ ఇతనికి తెలిసిన ఆయన, ఇతనికి లోపల ఎవరు కావాలంటే పంపించవచ్చు, ఎవరు కావాలంటే పంపించు, ఆ అధికారం ఇతనికి ఉండదు, ఆ శక్తి ఉండదు అని అర్థం. అదే ప్రకారం భగవంతుడుగా చూసి నేను ఎవరైనా పంపించవచ్చు, నా ఇష్టం, నా అధికారం అని చెప్పి తీసుకుపోతాడా అంటే, లేదు స్వామి ఆచార అభిమానులు అంటే ఎవరిని తీసుకుపోయేది లేదండి. అది ఏందండి భగవంతుడు? ఆయనకి ఆ అధికారం కూడా లేదా? మాట ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం సమాధానం? ఇప్పుడు ఆచార సంబంధం ఉంటే ఇస్తానంటే మనకి ఆనందంగా మనం, అవును స్వామి ఆచార సంబంధం ఉంటేనే పెరుమాళ్ ఇస్తాను మనం ఆనందంగా, ఇంతవరకు ఆ మాటను మనం ఆనందంగా తీసుకున్నాము. ఇప్పుడు ఆ మాటనే ఇప్పుడు మనకు ఒక శ్రమం ఇస్తుంది. ఏం శ్రమం అంటే, అట్టయితే ఇతనికి సర్వజ్ఞుడు ఒక పేరు ఉండాలి, ఆ అధికారం ఉండాలి, అధికారం వల్ల ఇతను ఇవ్వడా? అటైతే ఇతను సర్వజ్ఞుడు కాదా? ఇతనికి ఏ శక్తి లేదా? ఏమంటే ఎన్ని అడ్డాలు వచ్చినా కూడా నేను ఇస్తాను, నీకేం ఆచార సంబంధం లేదా, అయినా కూడా నేను ఇస్తాను, అదే పెద్ద అడ్డమే కాదా నాకు, ఏదైనా నేను ఇస్తాను అని చెప్పాలి కదా. అట్లా లేకుండా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు అడుగుతున్నారు కూడా, ఒకరు అడుగుతున్నారు నాకు ఆచార సంబంధం లేదు, మోక్షం ఇస్తాడా ఇరా అని చెప్పుంటే ఇవ్వడు అని చెప్తే, అట్టయితే ఆయనకి అన్ని చేసే సామర్థ్యం అనేది పోద్ది పోద్ది లేదు, సర్వజ్ఞునే సామర్థ్యం పోద్ది. అట్టయితే ఇస్తున్నాడు అంటే ఆచార సంబంధం లేకపోతే ఇస్తున్నాడంటే అన్ని ఉంటుంది అని అర్థం. అయితే ఆచార సంబంధం అంటే ఇవ్వనని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆచార సంబంధం ఉంటేదా ఇస్తాడంటే, ఏం స్వామి ఇది, ఈయనకేం శక్తి లేదు మళ్ళా, ఈయనకే ఆ వైభవం లేదు మళ్ళా, ఈయనకే ఆ అధికారం లేదు మళ్ళా, ఏమో సర్వశక్తి అది అన్ని శక్తి ఉండదు, ఈయనేమో అంత తెలుసు, ఆయన అన్ని అన్ని తెలుసు అని చెప్పి ఆచార సంబంధం అంటే ఈవన అంటున్నాడా? ఏం స్వామి ఈయన భగవంతుడు అని అడుగుతారు కదా. దీన్ని అని చెప్పే కదా, అట్లగా దీనికి అర్థం, అట్లగా దీనికి అర్థం. ఏమర్థం అంటే, ఆయన ఆయన ఆచార సంబంధం లేదండి, ఇచ్చే ఇచ్చే ఒక పరిస్థితి, ఒక అధికారం అనేది భగవంతుడికి ఉండాలి. స్వామి ఇప్పుడు పోయి మీరు ఈ మాట చెప్తున్నారు, దగ్గర ఈ కాలక్షేపం 10 కాలక్షేపంగా జరుగుతుంది, అప్పుడే మీరు చెప్పిండొచ్చు కదా. చెప్పుంటే నేను ఆచార సంబంధం లేదంటే కూడా నాకు ఇస్తున్నాడు పర్వాలేదు, ఆచార సంబంధం ఉంటేదా మోక్షం కాదు, లేదంటే మోక్షం ఇస్తాడు ఇప్పుడు కదా మీరు చెప్తున్నారంటే, ఇంకా పూర్తిగా మీరు వినలేదు. పూర్తిగా వింటే కదా ఒక విషయం పద్యం వినేసి వెంటనే దానికి ఇట్లని చెప్పి మనం నిర్ణయించుకుంటాం. ఆచార సంబంధం లేదంటే కూడా మోక్షం ఇస్తాడు. ఇస్తాడు. అయితే ఆచార్య సంబంధం లేదంటే నేను ఇవ్వనని సంకల్పం చేసుకుంది అతనే. ఆ సర్వశక్తుడు, సర్వజ్ఞుడు, స్వతంత్రుడు, అతను ఏం సంకల్పం చేసుకున్నా అంటే ఈ ప్రకారం చేసుకున్నాడు, ఆచార్య సంబంధం లేదంటే ఇవ్వను. అది ఎట్లా వచ్చింది? ఆయన సర్వజ్ఞుడు అనే శక్తిలోనే అది వచ్చింది. అది అట్లంటే ఏమి? కొన్ని మీరు స్వామి అక్కడ ఒక వస్తువు ఉండదు, అది తీసుకొస్తారా? తీసుకొస్తాను. అయితే నేను తీసుకురాను.
ఏం తీసుకొచ్చే నేను వాళ్ళకి కాదా? అది తీసుకురాను కదా. అయితే నేను తీసుకురావని నేను సంకల్పం పెట్టుకున్నాను. తీసుకొచ్చే అధికారము, తీసుకొచ్చే ఆ ధైర్యం అనేది, తీసుకొచ్చే ఆ స్థితి అనేది నాకు ఉన్నది. అయితే నేను పెట్టుకున్నాను, నేను సంకల్పం చేసుకున్నాను, తీసుకురానని చెప్పేశాను. వాళ్ళు తీసుకురాని, నేను తీసుకురాని చెప్పేశాను. అదే ప్రకారం ఆచార్య సంబంధం లేదే నేను ఇవ్వనని నేను సంకల్పం చేసుకున్నాను. ఆ సంకల్పం నా సర్వం సర్వజ్ఞుడైన సంకల్పం, సత్యసంతుడైన సంకల్పం. ఆ సంకల్పం నేను చేసుకున్నాను. ఆ సంకల్పం చేసుకున్న దానివల్ల సంబంధం లేకపోతే ఇచ్చే ఆ అధికారం నా దగ్గర ఉండాలి, నేను ఇవ్వచ్చు. అయితే నేను సంకల్పం చేసుకున్న దాని వల్ల ఇవ్వను, సంకల్పం చేసుకున్న దాని వల్ల ఇవ్వను అన్నాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ వేదాంత దేశికన్ పెద్ద ఆయన చెప్తున్నాడు. ఈరోజు చాలా విషయం చెప్పినాను. ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆత్మ ఉంటది కదా, మన ఆత్మ ఉంటుంది. ఆత్మ నాశనం అవుద్దా? అది అన్న స్వనాశనం. ఆత్మ నిత్యం కదా, ఎప్పుడు ఉంటుంది. శరీరంలో పోద్ది మళ్ళీ వేరే వస్తుంది, శరీరం పోద్ది మళ్ళీ వేరే వస్తుంది. ఏ శరీరంలో పోద్ది మళ్ళీ వస్తుంది. దీనికి దానికోసం దాని దగ్గర ఇది అచిత్తుని పేరు, దీనికి చిత్తుని పేరు. దీనికి నాశనం ఉండదా? లేదు. ఎప్పుడు పుట్టింది స్వామి? ఆది లేదు, అంతం లేదు. ఆది అంటే ఈ డేట్ లో ఇది ప్రసరించింది, ఈ డేట్ లో ఇది వచ్చింది, లేదు ఆత్మకి. ఈ డేట్ లో పోద్ది లేదు. అప్పుడు అది కృష్ణుడే చెప్తున్నాడు, నైనం చింతంచి చత్రాన్ని నైనం తగది భాపక అని చెప్తాడు కృష్ణుడే. ఈ ఆత్మని కొట్టాలంటే కొట్టం కాదు, మంట పెట్టాలంటే మంట పెట్టడం కాదు, లేదు ఉతకాలంటే ఉతకను కాదు, ఎండబెట్టాలంటే ఎండబెట్టడం కాదు, ఏం చేయను కాదు. ఆత్మ అట్లా ఉంటుంది, ఎప్పుడు ఒకే స్థితంగా ఉంటుంది, మారనే మారదు అని చెప్పాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆత్మని భగవంతుడు ఈ ఆత్మని నాశనం చేయాలనుకున్నాడంటే చేయను వద్దా? చేయను కదా. అవును స్వామి, ఆయనకి ఆ శక్తి లేదా? ఆయన చేయిస్తారు, ఆయన చేసే శక్తి ఉండదా? సర్వజ్ఞుడు ఇది చేస్తారంటే చేస్తాడు. అప్పుడు శాస్త్రం అంతా చెప్పింది అదే, ఆత్మ ఆది లేదు, అంతం లేదు, దాన్ని మంట పెట్టడం కాదు, ఉతకం కాదు, కొట్టడం కాదు, ఏం చేయను కాదు, దానికి పోయేది అనేది లేదు. లేదు శాస్త్రం చెప్పింది అదే, చెప్పింది అది. ఏం స్వామి మీరు ఇట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడతారు? అప్పుడు ఆత్మని పోంగొట్టే ఒక పరిస్థితి, పోంగొట్టే శక్తి భగవంతుడికి ఉంటుందా లేదా? ఉన్నదంటే శాస్త్రం ఈ ప్రకారం చెప్పిండకూడదు. ఏం చెప్పిండకూడదు? ఆత్మని ఎవరు ఏం చేయలేరు, అది ఏం చేయలేరు అని చెప్పిండు. అది అటైతే భగవంతుడికి సర్వజ్ఞుడు అనే స్థితి అనేది లేదు మాల. అంటే ఆత్మను ఏం చేయని కాలేదే భగవంతుడు. అట్లా కాదు అర్థం. భగవంతుడు సంకల్పం చేసుకున్నాడు. ఏం సంకల్పం అంటే, ఈ ఆత్మని నాశనం చేయను, అది అట్టే ఉంటుంది. అతను సంకల్పం చేసిన సత్యసంతుడు ఆ సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పం అంటే సర్వశక్తి పూర్తిగా ఉండదు. ఏదైనా ఎప్పుడైనా ఏ పరిస్థితులైనా ఎట్లయినా చేయొచ్చు. భగవంతుడికి ఆ శక్తి పూర్తిగా ఉండదు. ఆ ఉన్నా కూడా సంకల్పం ఏం చేశాడు, ఈ ప్రకారం ఏం చేయను, అది ఎప్పుడు ఇట్నే ఉండాల్సిందే అని చెప్పి అతను సంకల్పుడు. అందువల్ల అతను ఏం చేయడు. అదే ప్రకారం ఇక్కడ ఆచార్య అభిమానం ఉంటే మోక్షం ఇస్తాను, ఇతను సంకల్పం చేసుకున్నాడు. ఆచార అభిమానం లేకుండా మోక్షం ఇచ్చే ఆ అధికారం అనేది, మోక్షం ఇచ్చే శక్తి అనేది, మోక్షం ఇచ్చే ఆ స్థితి అనేది భగవంతుడికి ఉండాలి. ఇవ్వడని కాదు. మనం ఏమనుకుంటాము, ఆచార్య అభిమానం లేదంటే ఇవ్వడే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? అతనికి లేదండి ఆ శక్తి. అది కాదు, అతని శక్తి ఉండి కూడా దాన్ని ఏం చేశాడు, నేను సంకల్పం చేసుకున్నట్టు చేయను ఉంటే ఏంది అంతే. అయితే చేయాలంటే చేయొచ్చు. ఎప్పుడు సంకల్పం చేసుకున్నాడో సత్యసంతుడు చెప్పిన మాట రామో ధిన్నాభిభాషతే, ఏ మాటనో ఆ మాటని మళ్ళా బయట పోయినాడు. ఆ మాట ప్రకారం ఉంటాడు కదా. అందువల్ల ఆత్మాని కూడా ఆయన నాశనం చేయాలంటే చేసేయచ్చు, లేకుండా చేయాలంటే చేసేయచ్చు. అయితే ఆయన దాన్ని మనకేమంటే మంచిగా ఆయన సత్య సంకల్పం చేసుకున్నాడు కదా,
అందువల్ల మనం జాగ్రత్తగా ఉంటాం. అప్పుడు అది చెడదు, పోదు, ఆత్మ నిత్యంగా ఉంటుంది. అదే ప్రకారం ఇప్పుడు ఆచార సంబంధం లేదని కూడా మోక్షం ఇస్తాడు. ఆయన ఇవ్వడం చెప్పాలి. అయితే సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పం చేసుకున్న దానివల్ల ఆచార సంబంధం లేదంటే మోక్షం లేదు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే భగవంతుడి మీద ఏం తప్పు రాకూడదు. అదే ప్రకారం ఆచార్య సంబంధం లేదంటే మోక్షం లేదనేది రావాల. రెండు రావాలా, రెండు రావాలా. ఆ రెండు వచ్చేది ఈ సంకల్పం. అట్లయితే ఈ ప్రకారం మీరు చెప్తున్నంటే శాస్త్రం చెప్తుంది. మనకి ఎలా తెలుసు? ఏం తెలుసు? శాస్త్రం ఈ ప్రకారం చెప్పింది, పెద్ద వాళ్ళ చెప్పినది. అప్పుడు అట్లనే అర్థం చేసుకోవచ్చు. అప్పుడు సర్వశక్తి ఉంటే కూడా తప్పకుండా ఆయన ఏదైనా చేయొచ్చు. చేస్తాడో చేయడు. ఎందుకు స్వామి? ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడు, తీసుకున్న దానివల్ల ఈ ప్రకారం ఉంటుంది అని చెప్పారు. అప్పుడు వాడు సంకల్పించిన అప్పుడు ஞானம் అనుష్ఠానమివై నన్నాగవే ఉదయనాన గురువై అడైందక్కాల్, గురువై అడైందక్కాల్ మానినత్తీర్ తేనార్గమల. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆచార సంబంధాలు అంటే ఇంకా లేదు స్వామి అంతదే కాబట్టి ఇస్తాడు. అయితే ఇవనుని సంకల్పం చేసిన తర్వాత ఇవ్వడు. ఇప్పుడు ప్రభక్తి ఇది ఎట్లా? అది ఏంది ప్రభక్తి? అటైతే ఒక సత్యం కాదు. అటైతే ఆచార్య దగ్గర అది వచ్చేసాము. వచ్చిన తర్వాత ప్రభక్తి మనం చేస్తామా? శరణాగతి. శరణాగతి అంటే శరణాగతి మనం చేస్తాం. దీని ముందు మనం చూసాం కదా, ఏం చూసాము? మన వాళ్ళ మామ నాకు శరణాగతి చేయని తెలీదు, నువ్వే చెయ్యాలని నువ్వు చేసింది పెట్టుకుంటావు కదా, నాకు చేయకుండా తెలియదని స్వామి రామానంద కోరుకున్నారు కదా. అదే ప్రకారం ఇక్కడ మనవాళ్ళ మామని ఆర్తి ప్రబంధంలో కోరుకుంటాడు. అన్నయ్య கொடுநீர் அறிந்தி முனையும் குழவி கண்ணுடைய நோயை தவிராலோ என்னே எதிராజా ఇది செய்தால் உனக்கு ఇది తాழ்వో ఉరై. అంటే దీంట్లో ఆర్తి ప్రబంధంలో చెప్పినాడు, పాలు తాగే చిన్న పిల్లలు ఇప్పుడే 3 నెలలు 4 నెలలు ఉంటుంది. తల్లి పాలిస్తుంది, పాలు తాగుతూ ఉంటుంది. ఆ పిల్లలకి ఆ చిన్న పిల్లలు కదా, పాపనో లేదా పుల్లడో ఏదో ఒకటి అనుకోండి. అది ఏమైందంటే ఒంట బాగలేదు, మంది ఇవ్వాల. ఈ మంది ఇస్తే చిన్నపిల్లలకి ఒళ్ళ సరిపోతుంది, ఏదో వచ్చేసింది, ఒంట బాగలేదు, అప్పుడు ఈ మంది ఇవ్వాల. మంది ఇస్తే తీసుకున్న ఒక పరిస్థితిలో ఆ పిల్లలు ఉంటారా? లేదే. తల్లి పాలు తప్ప వేరేం తెలవదు. తల్లి పాలతో వేరేం తెలుసా? వేరేం తెలవదు. ఇప్పుడు మంది ఇస్తేదా ఆ పిల్లలు బతుకుతారు, లేదా బతకరు. పొద్దు అప్పుడు ఏం చేయాలి స్వామి? ఆ మంది ఇస్తేలాగా పరిస్థితిలో పిల్లలు లేదు, అయితే మంది ఇవ్వలేదంటే పిల్లలు పొద్దారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కాలం ఇప్పుడు కూడా ఉంటుంది. ఏం చేస్తారంటే ఆ పిల్లలకి ఇచ్చే మందు తల్లికి ఇస్తారు. ఈ మంది తల్లికి ఇచ్చి ఆ తల్లి అది తీసుకుంటుంది, ఆ మంది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ మందిని ఎలా ఇస్తుందంటే తల్లి పాలు ఇస్తుంది కదా, ఆ తల్లి పాలు ద్వారా ఆ మందు పిల్లలకి పోద్ది. పిల్లలకి పోయిన తర్వాత అప్పుడు ఆ పిల్లల ఒళ్ళు చనిపోద్ది. ఇప్పుడు పిల్లలకు ఒళ్ళు సరిపోద్ది. ఎట్లా సరిపోద్ది? పిల్లలు ఏం చేయలా, మంది తీసుకొచ్చి పిల్లల దగ్గర ఇచ్చారా? ఇవాళ ఎక్కడిచ్చారు? తల్లికి ఇచ్చారు. ఆ తల్లి ఏం చేసింది? ఆ మందు తాగి ఆ మందుని ఆయన పాలు ద్వారా, ఆ తల్లి పాలు ద్వారా ఆ పిల్లలకి ఇచ్చిన తర్వాత పిల్లలకి సరిపోయింది. అదే ప్రకారం ఇప్పుడు మన వాళ్ళు మమ్మల్ని ఏం చెప్తున్నా అసలు ఆశ్చర్యమైంది. నేను పిల్లోడు, చిన్న పిల్లోడు, 3 నెలలు 2 నెలలు అంతే. నేను చిన్న పిల్లోడు, నాకు ఏం తెలవదు. పాలు తాగని తెలుసు అంతే. తల్లి పాలు ఇస్తే పాలు తాగని తెలుసు, వేరేం నాకు తెలియదు. అట్లానే స్తనంజయ ప్రజయ అంటారు. స్తనంజయ ప్రజయ, అట్లాంటి ప్రజయ నేను. అట్లా ఉంటాను, నాకు తెలుసు. అయితే నాకు ఇప్పుడు పెద్ద ఒక వ్యాధి వచ్చేసింది, రోగం, ఒంట్లో బాగాలేదు. ఏం స్వామి ఒంట్లో ఏం స్వామి ఒళ్ళు ఏదో ఉన్న సంసారం అనే ఒక వ్యాధి వచ్చేసింది. ఈ సంసారం, ఈ రోగం వచ్చేసింది, ఈ సంసారం రోగం వచ్చేసింది. దీంట్లో ఈ రోగం నుంచి బయట రావాలి, లేకపోతే నా ప్రాణం పోద్ది. బయట రావాలి కదా, బయట రావాలంటే నేను మందు తాగాల, సంసారం పోవాలి. దీనికి కదా సంసార భోగి సందట్ట జీవాదవే నమగా. ఈరోజు పిల్లలు వచ్చారు, ఆశ్చర్యమే. నా అవతార దినం లోకాచార్యాయ గురవే
కృష్ణ పాదస్య శూనవే సంసార భోగి సందట్ట. సంసారం అనే ఒక పాము, ఆ పాము వల్ల మనకి ఏదో ఆప్తి వస్తుందో అనుకుంటే ఏమండి ఏం చేయాలా? ఈ 18 రహస్య గ్రంథాలు సేవిస్తారంటేనే ఆ సంసారం అనే ఒక పాము మిమ్మల్ని కరవదు, మీ దగ్గరికి రాదు. అప్పుడే సంసారం పోద్ది. సంసారం పోద్ది ఏమవుతుంది? అనుభూతి ప్రీతి కార్య కైంకర్యం భగవంతుడితే చేస్తామని చెప్పి అదే ప్రకారం ఇప్పుడు ఏది మనకి వ్యాధి రోగం, ఇది సంసారం రోగం అయితే ఇప్పుడు మన వాళ్ళు మనం ఏం చెప్తున్నామంటే ఈ దీనికి మందు తీసుకోవాలి కదా, ఆ మందు తీసుకునేది నాకు తెలవదు, ఆ శక్తి నా దగ్గర లేదు. మందు తీసుకునేది కొంతమందికి ఆ ప్రకారం ఉంటుంది, నోటు కూడా తెలవదు వాళ్ళకి, ముక్కులో పస్తారు. ఆ పరిస్థితి వచ్చేసింది. ఏం చేసేది? ఎప్పుడైనా కానీ అట్లా చక్కని పోవాలంటే పడకలో 2 నెలలు పడుకొని 3 నెలలు పడుకొని వాళ్ళకి సమం ఇచ్చి వీళ్ళకి సమం ఇచ్చి ఇది చేసుకొని బయట లేనకుండా అన్ని అక్కడే చేసుకొని నరకం. నరకం అంటే నరకం. దీని పెరియాడు గారు చెప్తారు, வாயொரு பக்கம் வாங்கி வலிக்க வார்த்தனில் மலர் கண்கள் விடற்ற தாயொரு பக்கம் தந்தையொரு பக்கம் தாரமும் ஒரு பக்கம் அழற்ற நோயொரு பக்கம் செல்வதன் முன்னும் செங்கன்மாலோடு சிக்கன சுற்றமால் ஒரு పక్కం నిక్క వల్లారు. ఈ పక్క భార్య, ఆ పక్క భర్త, ఈ పక్క పిల్లలు, ఈ పక్క ఒక్కోడు చుట్టుకొని ఉంటారు. ఈ నోరు తెరిచి మాట్లాడడం కావాలా, కన్ను తెరవడం కావాలా, ఏం కావాలా, ఈ ఇన్ని సైడ్ నువ్వు చూస్తా ఉంటే ఒక్క సైడ్ చూసుంటే ఈ ఆప్తి వచ్చింటది. ఏ పక్క చూడాలి? ఆ రంగనాథుడు ఒక్కడనే చూసుంటే ఇన్ని ప్రాబలాలు నీకు వచ్చుంటది కదా అంటే పెరియాడు చెప్తాను. అదే ప్రకారం ఇప్పుడు మనవాళ్ళమానికి నాకు వ్యాధి వచ్చింది, రోగాలు, ఈ మంది నా వాళ్ళు తీసుకొని కాలేదు. అప్పుడు ఏం చేయాలా? రామానుజ, ఆశ్చర్యమైన ఇది, రామానుజ నువ్వు ఆచార్యుడు కదా, నువ్వు ఏం చేయాలా? నా కోసం నువ్వు మందు తీసుకోవాలంటాడు. అంటే నా కోసం నువ్వు శరణాగతి చెయ్యాల. శరణాగతి చేసి అదే నాకు మందు, అద్దా నాకు మందు. అట్టయితే ఆ అనుగ్రహం ద్వారా నాకేంది, నాకు భగవంతుడు ఏం ఇస్తాడో, నాకు ఈ వ్యాధి సంసారం అనే వ్యాధిని నాకు పోగొడతాడు. సంసారం అనే వ్యాధిని నన్ను పోగొడతాడు. అప్పుడు మందు తీసుకుంటే ఆ వ్యాధి పోద్ది కదా, రోగాలు పోద్ది కదా. అప్పుడు ఏం చేయాలా? నువ్వు శరణాగతి చెయ్యాలా. నాకు శరణాగతి కూడా చేయని తెలవదు, నువ్వు చేస్తే చాలు అంటాడు. అద్దా శాసస్త్వయైవ కమలా రమణేష్ఠితాయ క్షేమశివయ్యకేంద్ర భవస్థితానాం. ఇది యతిరాజ విషయం. కాలత్రయేది కర్ణత్రయ నిర్మితాపి పాపస్య శరణం భగవశ్చ నైవ శాసస్త్వయైవ కమలా రమణేష్ఠితాయత్ క్షేమశివయతీంద్ర భవస్థితానాం. అంటే ఈ వాక్యం అవుతుంది రామాను గురించి చెప్తుంది. ఎందుకంటే అతను ఉపాయ అనుసంధానం, ఆయన రక్షించే మహానుభావుడు. మన కోసం శరణాగతి చేస్తాడు. శరణాగతి చేసిన తర్వాత పూర్తిగా ఆయన మనల్ని రక్షిస్తాడు. మనం ఏం చేయాల్సిన పని లేదు. ఏం స్వామి అంటే నాకు పాలు తాగ పిల్లల్లాగా నేను శరణాగతిని చేయలేదు. అటైతే నాకు సంసారం అనేక రోగం పోవాలా, దానికి మందు నా వాళ్ళు తీసుకొని కాలేదు, నాకు తెలవాలా. అందువల్ల ఏం చేయాలా? ఆ మందు కూడా నువ్వే చేయాలా. ఆ మందు ఏది? శరణాగతి. ఆ శరణాగతి నువ్వే తీసి నాకు అట్లాంటి భగవంతుడు తిరువడి ప్రాపించేదని నువ్వే చెయ్యాలని చెప్తాడు. ఇప్పుడు శాసస్త్వయైవ కమలా రమణేక్షితాయ క్షేమశివ యతీంద్ర భవస్థితాన అని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాం. நாயேன் வந்தடைந்தேன் நல்கி என்னை கொண்டருளை என்றும் சொல்லப்படுகிற உபய அனுஷ்டானம் என்கிறே வாக்கியத்வயத்தில் பிரதிபாதிக்கிறது. ஆகையால் ஷட்பத நிஷ்டனான சதாசரணை இங்கு சமாசேனாக அருளை செய்த இவனுக்காக தான் உபாய அனுஷ்டானம் பண்ணி ரட்சிக்க வல்ல மகா பாகவதன் ஆக வேணுமிரே. இவையன்றோ நல்ல, இவையன்றோ தீய, இவையன்றோ அறிவனேன் என்றபடியே ஸ்தல விவேக பரிகுரமான ஞானமுண்டத்தால் விடுமற்றை விட்டு மற்றுமற்றை பற்றியும் போகிற சாத்தியோபாய ரூபமாக இருக்கிற అనుష్ఠానాలు ఎన్గిర ఇవయం ఆగవుమాం. ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు మనకి ఒక్క విషయం నేను చెప్తాను. ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా అన్నాడు. అది అంటే రామానుజుల వల్ల మనకు ఉజ్జీవనం దొరుకుతుంది అని చెప్పేశాను. అయితే ఇప్పుడు ఈ శ్రీవచన భూషణం కానీ, ఈ ఉపదేశరత్నముల 73 పాసరాలు కానీ, శ్రీవచనం 463 సూత్రాలు, ఆ సూత్రాలు కానీ, దీనికంతా రామానుజుల వారు చేశారు, ఈ ప్రకారం చేశారు అని చెప్పి అక్కడ సూత్రంలో ఉంటొద్దు,
లేదు వ్యాఖ్యానం ఉంటుంది అంటే అది రాయరు. ఆ ప్రకారం రాయనే రాయరు. ఆ ప్రకారం రాయరు. ఎందుకు స్వామి రాయరు? రామానుజ అని పేరు వేసి ఉంటుంది, వేసి ఉంటుంది. రామానుజాన్ని పేరు వేసి ఉంటుంది అంటే వేసి ఉండదు. ఎందుకు వేయరు? ఆయనే కదా చేస్తున్నారు. వెయ్యిన వేలు అంటే వేసేయంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు రామానుజుల వారు అవతారించి 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2000, ఇంకా 3000, ఇంకా 4000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రామానుజుల వారి పేరు వేసుకున్నారంటే అదేంటి రామానుజుల వారే ఇస్తారు. 4 సంవత్సరం ముందు ఆయన అవతారం నేను చెప్పేది 3 సంవత్సరాల తర్వాత ఈ మాట చెప్పేది. అప్పుడు 4 సంవత్సరాల ముందు ఆయన అవతారం చేశాడు, ఆయనే ఇస్తాడు, ఆయనే ఇస్తాడు, ఆయనే ఇస్తాడు అని చెప్పి ఆ ప్రకారం చెప్తా ఉంటాడు. సరే ఇది కరెక్టే కదా, దీంట్లో ఏం తప్పు ఉంటే తప్పు లేదు. అయితే మన కంటికి ముందు ఒక ఆచారుడు ఉంటాడు కదా, ఎవరు? ఉపకారక ఆచారుడు. రామానుజుడు ఉత్తాలక ఆచారుడు. ఆ ఉపకారక ఆచారుడు ఉంటాడు కదా, ఆ ఉపకారక ఆచారుడికి మన ఏమంటే మన దగ్గర ప్రతిభక్తియే రాదు. ఆయన మీద మనకి ఒక ప్రీతియే రాదు, ఒక ప్రేమ రాదు. ఆయన మీద ఉండాలి కదా. అదంతా స్వామి వ్యాఖ్యానం అంతా రామానుజుల వారిదా ఇస్తారని చెప్తారు, సూత్రం రామానుజుల వారిదా ఇస్తారని చెప్తారు, మన కాలక్షేపంలో రామానుజుల వారిదా ఇస్తానని చెప్తున్నారు. అట్లున్నప్పుడు ఈయన ఎందుకండి? ఈయన ఇప్పుడే కదా వచ్చాడు. ఉన్ని ఆయన దగ్గర సమాధానం చేసుకుంటాను, చేసుకొని చెప్పలేదు. ఏమంటే 74 సింహాసనం చేస్తుందో నా సంబంధం చెప్పి చేసుకుంటాను. అయితే ఆయన మీద ఒక ప్రేమను, ఒక ప్రీతి ఉంటుందట ఉండదు. దానిదా మన పెద్దవాళ్ళు దీర్ఘదర్శిను, సామాన్యం కాదు. ఒక 20-30 వేల సంవత్సరం తర్వాత ఇది ఏమవద్ది అని తెలుసుకొని దానికి తగినట్టు రాసేటోళ్ళు మన పెద్దవాళ్ళు. అది ఎట్లా వచ్చిందంటే స్వామి శ్రీమన్నారాయణకి అదే ఆలోచనలు సృష్టించిన తర్వాత వీళ్ళు ఎలా ఉండాలో అప్పుడే ఆలోచిస్తారు కదా, ఎన్నో లక్షల సంవత్సరం ముందు వీళ్ళు ఈ ప్రకారం రావాలని అదే ప్రకారం ఆలోచించి, అందువల్ల ఏం చెప్తారంటే మనకి రామానుజుడు అనే పేరే చెప్పరు. ఈ ఏంటంటే ఆ శబ్దాన్ని వీళ్ళు మూసి పెడతా ఉంటారు. పెట్టకూడదు, మనసులో పూర్తిగా రామానుజుల వారే ఉంటారు, పూర్తిగా ఉంటారు. అయితే ఈ శబ్దాన్ని పూర్తిగా పెట్టరు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏదో పెరుమాళ్ అంటారు కదా, ఆ భగవంతుడు ఈ వంతులు వచ్చారంటే శ్రీరంగం చెప్తారంటే ఎక్కడ ఆయన రాయడు, తిరువేంకటం చెప్తారంటే ఎక్కడ ఆయన రాడు. ఏం రాస్తారు ఉగంధరుడిని నిడమంటారు. అంటే నువ్వు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నెల్లూరులో ఉంటారు, లేదు కావలిలో ఉంటారు, లేదు ఒక్కొక్క దేశంలో హైదరాబాద్లో ఒక్కొక్క దేశంలో ఉంటారు అనుకోండి. అక్కడేదో కోయిలు ఉంటుంది కదా, అక్కడేదో సన్నతి ఉంటుంది కదా, ఆ సన్నతి ఉంటుంది. అక్కడ తిరువేంకటముడి ఉంటారు, లేదు ఎవరో ఒక పెరుమాళ్ళు ఉంటారు కదా. అటైతే ఆ పెరుమాళ్ళు ఇవ్వడండి. వ్యాఖ్యానం రాసినాడు శ్రీరంగం పెరుమాళ్ళు ఇస్తాడని, అదే ప్రకారం వ్యాఖ్యానం రాసి ఉన్నది తిరుమల శ్రీనివాసుడు ఇస్తానికి రాసినది. అక్కడ పోవాలండి. ఇదంతా ఏందో మనం పోకుండా ఏదో మంచిదారి కావాలంటే పక్కన పెరుమాళ్ళు అలాంటి అభిప్రాయం వస్తుంది. మన ఇంట్లో ఉండే పెరుమాళే ఇస్తాం. ఇంట్లో ఉండే పెరుమాళ్ అంటే విగ్రహ పెరుమాళ్ అని చెప్పేసి, లేదంటే పటం కూడా పెట్టుకోవచ్చు, దానికి చిత్ర త్రివేణి అంటారు. అప్పుడు ఇదంతా మనకి పూర్తిగా ఉండాలి. ఈ అభిప్రాయం రావాలంటే రామానుజుల వారు రాసేశారు అనుకోండి, మన ఆచారుడు మనకి సమాచారం చేసి ఉంటాడు కదా, ఆ ఆచార్యుడి మీద ఒక అభిమానమే పోదు. ఆయన ఏదో చేశాడండి, సంబంధం చేశాడు చాలు. ఇప్పుడు మనకి ఉద్యోగం పోవాలా, రికమెండేషన్ కూడా చేశాడు, మంచోడండి తీసుకోండి ఆయన ఆ ఓనర్ దగ్గర చెప్పాడు. సరే ఇతను చెప్తున్నాడు తీసుకునేసాడు. తీసుకున్న తర్వాత ఉద్యోగం మనం పోతున్నాము. దాని తర్వాత రోజు నువ్వు నాకు రికమెండేషన్ చేసావు నమస్కారం, నువ్వు నాకు రికమెండేషన్ చేసావు నమస్కారం అని రోజు పోయి ఆయనకు నమస్కారం చేసి వస్తామే లేదే, నేను దాంతో మర్చిపోతాను కదా. అప్పుడు అదే ప్రకారం ఏమైపోతుంటే రామానుజుల వారి పేరు లేదు ఈ యొక్క దివ్యదేశం పేరు పెట్టేశామంటే ఓ ఈ దివ్యదేశం ఇస్తుంది కమాలా, ఆ ఈ రామానుజ ఇస్తున్నాడు, అదిదా నిజం. అయితే పేరు పెట్టేశామంటే మన ఆచార్యుడి దగ్గర పూర్ణమైన ఒక ప్రేమ రాదు, అభిమానం రాదు. అందువల్ల మీరు శ్రీవచన భూషణ ఎత్తుకొని చూడండి,
సూత్రాలు ఏ సూత్రాలను రామానుజుల వారి పేరు ఉండదు. వ్యాఖ్యానంలో కూడా రామానుజుల వారి పేరు ఉండదు. ఇప్పుడు ఎందుకోసం ఇది నేను చెప్తున్నానంటే మన ఎందుకోసం ஞானம் అనుష్ఠానమవై నన్నాగవే ఉడయనాన గురువై అడైందక్కాల్. అప్పుడు జ్ఞానం అనుష్ఠానమైన అన్నాగ గుడివే అడైందక్కాల్ అని చెప్పాడు. ఏం చెప్పిండా? జ్ఞానం అనుష్ఠానం ఉండే ఒక గురువు. ఆ గురువు ఎవరు తెలుసా? స్వామి ఎంబెరుమానారు. అప్పుడే ఈ పాత్ర ఎట్లా ఉండాలి తెలుసా? జ్ఞానం అనుష్ఠానమవై నన్నాగవే ఉడయ ఉండే, మన తెలుగులో ఏం చెప్తాం, ఆ జ్ఞానం అనుష్ఠానం బాగా పూర్తిగా ఉండే స్వామి రామానుజుల వారిని పట్టుకున్నారంటే, మీరు పట్టుకున్నారంటే అప్పుడు ఏమవుద్ది? శ్రీమన్నారాయణుడికి మోక్షం ఇస్తాడు అని భాషలో వస్తే తప్ప లేదే. నిజమదే కదా. అప్పుడు ఎందుకు మన వాళ్ళు మమ్మల్ని ఆడాలని అయినదు? జ్ఞానం అనుష్ఠానమై నన్నాగ ఉడైన గురువు అని శబ్దం పెట్టాడు. అది రామానుజుల వారిని శబ్దం పెట్టనే లేదు. ఎందుకోసం పెట్టలేదంటే ఇది పెట్టేశామంటే మన ఆచార్యుడి మీద అభిమానం లేకుండా పోతుంది. ఆయన ద్వారాదా మనకి రామానుజుల వారి సంబంధం. మనకి ఆయన డైరెక్ట్గా చూడలేదు. తేరు ఈడుస్తున్నా ఉంటే మొదట సంకుళ్ళు, లాస్ట్ సంకుళ్ళు నాకు కనిపించదు. ఆ లాస్ట్ సంకులుదా స్వామి రామానుజుల వారు, మొదటి సంకులుదా మన ఆచార్యుడు. ఆయన్ని నేను చూస్తున్నాను, ఆయన్ని పట్టుకున్నాను. అయితే పట్టుకుంటే ఏమవుద్ది? వాళ్ళ తేరు పక్కన ఉండే ఆ సంకుళ్ళు ఆటోమేటిక్గా వస్తుంది. దీనికి దానికి సంబంధం లేదు. ఆ సంబంధం చెప్పేదానికి వస్తుందా? రామానుజుడు ఏమంటే కొన్ని అడిగారు, అది ఏం స్వామి? జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండే ఆ ఉడైవర్లు ఆచార్యుడు, ఆ ఆచార్యుని తిరుడి పట్టుకుంటే తప్పకుండా భగవంతుడు మోక్షం ఇస్తాడు. ఆ ప్రకారం ప్రాసన అనుగ్రహించి ఉండొచ్చు కదా. ఎందుకు స్వామి మన వాళ్ళని చేశారంటే అనుగ్రహిస్తే ఈ ప్రాబ్లం వస్తుంది చేసారు. ఇంకా చాలా విషయాలు ఉన్నది. ఏంటనేది నెక్స్ట్ వీక్ చూస్తాం, వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం మహనార్జీ తిరుణేశనం, ఆచార్యం తిరుణేశనం, భాగవతారు తిరువడిగలి శరణం. సందేహాలు ఉంటే అడగచ్చు.